Hi guys, welcome to another episode. We are here with Funny, founder of Yellow Planners, event planning company. Welcome Funny. Hi Isaac, thank you for inviting me. ఓకే, ఒక్క డిస్క్లైమర్, మేము మోటివేషన్ ఇయనీకే కానీ మేము గీది అని చెప్పనీకే కానీ అస్సలు లేము. ఏదైనా ఇస్తే బయటకు ఇన్ఫర్మేషన్ మంచి అంటే మేము చేసిన తప్పులు వేరే వాళ్ళు చేయకుండా ఉంటే బెటర్ అనేది అంతే. అంతే. అప్పట్లో ఏముంది ఈవెంట్ ప్లానింగ్ అంటే తెలియదు కదా. అప్పటికి కాదు ఇప్పటికి కూడా ఈవెంట్ ప్లానర్ అంటే ఒక సర్వీస్ ఇండస్ట్రీ అంటే ఒక చిలక, ఈవెంట్ ప్లానర్ అంటే ఒక డెకరేటర్, ఒక పూలోడు. అంటే కొంచెం కొంచెం మారుతున్నారు. మూవీకి వెళ్తే మూవీ బాగాలేదని రివ్యూ ఇస్తాం. అంటే పక్కన రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు బాగోలేదు, రోడ్డు మీద ఒకటి ఇంత పెద్ద మట్టేస్తాడు అది ఇల్లు కట్టుకోవడానికి. అది 1 వీక్ అయితే తీయడు, మనం మాత్రం అడ్జస్ట్ అయ్యి పక్కనే వెళ్ళిపోతాం. కానీ దాన్ని ఎవరు కేర్ చేయడు కదా ఫనీ, దాన్ని ఎవరు చూడాడు కదా. మూవీ రివ్యూ ఇస్తే అందరు చూస్తారు. ఈ మధ్యలో రీల్స్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ షేర్ చేస్తారు కదా, చెక్ ది కమెంట్స్ అంటారు, ఓ అంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అని చెప్పి చూస్తాం. అవన్నీ కొంచెం కామిక్గా అలా బాగుంటాయి. ఇట్ వాస్ ఫన్. కొన్నిసార్లు అలాంటి జానర్కి వెళ్ళినప్పుడు కూడా అనిపిస్తుంది, అసలు నేను ఈ కంటెంట్ నేను ఎందుకు చూస్తున్నాను అని కూడా మధ్య మధ్యలో అనిపించి అని చెప్పి పక్కన పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. పిచ్చిలు వేస్తుంది ఒక్కోసారి. అంటే ఏదో ఒంటి మీద పెద్ద పెద్ద బ్రాండ్లు వేసుకుంటేనో అవి వేసుకుంటేనో మనిషి డిసిప్లైన్ అని ఎవరు అనుకోరు. బట్ వెన్ యూ లుక్ ఫిట్, దిస్ గై ఈజ్ అ డిసిప్లైన్ పర్సన్ అనే ఫీలింగ్ వస్తుంది. ఇప్పుడు ఈ రోజు రేపు ఎట్లా అయిపోయిందంటే కాంటెంట్ క్రియేటర్స్ లేడీస్ కి అడ్వాంటేజ్ ఉంది. ఇఫ్ ద మెన్ హు ఆర్ ట్రైయింగ్ టు మేక్ ఇట్ బిగ్ ఇన్ కాంటెంట్ క్రియేషన్, నీకు చాలా తక్కువ ఛాన్సెస్. ఒక ఎంటైర్ వెడ్డింగ్ కానీ ఈవెంట్ కానీ నా చేతిలో పెడుతున్నప్పుడు నేను ప్రతిదీ కూడా నేను కేర్ చేస్తున్నాను. నీకు సంబంధించిన ఆ ఈవెంట్ ఆ రోజు అనేది నాకు చాలా వాల్యుబుల్, నీకన్నా కూడా. అంటే నువ్వు పూలు పట్టుకొని పోవు కదా. ఈవెంట్ సెటప్ 24 hours పడుతుంది. వాళ్ళు ఎలా పడితే తయారై ఉంటాం, ఎందుకంటే వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ దేర్. సో వాడు లుక్ మారిపోయేటప్పుడు ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వడు. అక్కడ సెక్యూరిటీ గార్డ్ కూడా ఇద్దరికి ఆగారే ఉదర్ జావు ఇద్దరికి. ఇప్పుడు నేను ఓకే, ఇప్పుడు మన నా టీం, నా కోలీగ్. యూ కేర్ అబౌట్ యువర్ టీమ్ టు. నన్ను ఎట్లా ట్రీట్ చేస్తారో నా టీమ్ అంతే కదా. అంటే ఫస్ట్ 50% అడ్వాన్స్, నెక్స్ట్ 50%. సెకండ్ అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి ఒక లిస్ట్ రాసుకొస్తారు. ఇక్కడ ఒక బల్బు వెళ్ళలేదు, మా ఇంట్లో పువ్వు ఎండిపోయింది. పూలు ఎండిపోయినాయి, ఎండ వచ్చింది ఎండిపోయింది. ఇప్పుడు అది కూడా నా తప్పేనా? బల్బు కాస్ట్ ఎంత? 10 రూపాయలు. నువ్వు అంతేగాని ఒక 5 లక్షలు కట్ చేస్తావా, 10 లక్షలు కట్ చేస్తావా? నేను నేర్చుకున్నా. అదే షోరూమ్ లకు పోయి మనీష్ మల్హోత్రా దగ్గర 5 లక్షలు ఇచ్చి GST కూడా కడతారు. హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్. We are here with Funny. He is a founder of Yellow Planners, an event planning company, and they deal with a lot of events, huge events actually. And welcome Funny. థ్యాంక్ యూ ఐజాక్. Yeah. ఫస్ట్ ఎపిసోడ్ విత్ యూ విత్ దిస్ సెటప్. ఐఎమ్ హానర్డ్, థ్యాంక్ యూ సో మచ్. యా, మనం ఇన్ని రోజుల నుంచి ఎప్పటి నుంచో చేద్దాం అని అనుకున్నాం, కానీ నువ్వు ఏదో ఫిట్నెస్ రెజ్యూమేలా పడి ఫిట్నెస్ నేను తగ్గుతున్నా, ఐఎమ్ ఆన్ ఫిట్నెస్ ఛాలెంజ్ ఇట్లా బాగుంది. బాగా చేస్తున్నప్పుడు నేను కూడా బాగా కనిపించాలి కదా ఉంటుంది. అవునవును, 100%. ఓకే, ఫిజికల్ కంపల్సరీ ఎవరికైనా. ఇప్పుడు ఒక బటన్ ఇచ్చినాం, ఇట్స్ హార్డ్. అంటే ఫిజికల్గా ఫిట్ కావాలి అనేది ఇట్స్ హార్డ్. కొంతమంది ఏమంటారు అంటే అది చేత కాక నేను ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ ఐ యామ్, నేను నాకేం పెద్ద ఫరక్ పడ, ఐ డోంట్ కేర్ రబే అని అంటారు. కానీ వాళ్ళ ముంగట ఒక బటన్ పెట్టినాం, ఈ బటన్ ఒత్తితే ఎక్దమ్ ఫిట్ అయిపోతావు అని అంటే నొక్కుతాడు. 100% నొక్కుతాడు, 100% నొక్కుతాడు. సో హార్డ్ అనేది తీసుకోకుండా ఈజీ అనేది పోతాం. బట్ హార్డ్ అనే దాన్ని తీసుకోవడమే యాక్చువల్ టాస్క్. అండ్ యూఆర్ డూయింగ్ ఇట్. హౌ లాంగ్ హ్యావ్ యూ బీన్ డూయింగ్ దిస్? ఒక 3 months అవుతుంది. 3 monthsలో ఒక 65 days నుంచి అయితే రెగ్యులర్, ఇక అసలు ఒక బ్రేక్ కూడా లేకుండా. అఫ్కోర్స్ సండేస్ బ్రేక్ ఇస్తున్నాను అండి. అది కాకుండా మంచిగా ఒక 8 kilos దాకా తగ్గాను. వాట్ చేంజ్? ఎందుకు అట్లా? అంటే ఇంతకు ముందు కూడా చేసినావు అది అని అన్నావు కదా. రీసెంట్గా ట్రావెల్ చేస్తున్నప్పుడు, సోలో ట్రిప్ వాట్ ఎవర్ ఆ ట్రిప్ చేస్తున్నప్పుడు నా చుట్టూ అందరు ఫిట్గా ఉన్నారు. అసలు వాడు ఏ బట్టలు వేసినా కానీ చాలా మంచిగా కనిపిస్తున్నారు. వాడి కింద కాలు కాడి నుంచి పైన చీక్స్ వరకు ఇట్లా ఫిట్, మంచి బ్రైట్ ఎనర్జీ అంతా ఉంది. నేను చూస్తే పొట్ట వేసుకుని యూనో నాకు చాలా చిరాకేసేసింది. ఎక్కడ ట్రావెల్ చేసి? ఐ వాజ్ ఇన్ స్పెయిన్. అబ్బో ఏదో పాషగా చెప్తున్నాను కాదు, కానీ రీసెంట్గా యూరోప్లో ఎంత ఉంటారు. నాట్ జస్ట్ యూరోప్, మొన్న నేను కొలంబియా వెళ్ళాను. అక్కడ కూడా ఎవ్రీవన్ ఇస్ సో డామ్ ఫిట్. ఈవెన్ వాళ్ళు మన మీద జోక్స్ కూడా వేస్తారు, ఫ్యాటీ వాట్ ఎవర్ అలాగా. సో ఇవన్నీ నాకే సెల్ఫ్ మోటివేట్ అవుతా ఉంటారు కదా. యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ బ్యాక్, ఒక 4-5 days రెస్ట్ తీసుకున్నా. మొత్తం సిటీ అంతా బెస్ట్ జిమ్ ఏది రాబోయని చూసుకోకుండా నాకు దగ్గర ఏది ఉంది, నాకు యాక్సెసిబుల్ ఏది ఉంది, రోజున ఎక్కడ ఉంటే వెళ్ళగలుగుతాను, ఇవన్నీ చూసుకుని జాయిన్ అయిపోయినా. సిగ్గా అనిపించింది బయట ఆడ, మొహం కొట్టేసింది రాగైతే.
సో అదే ఈ పాడ్కాస్ట్ వల్ల నా వల్ల ఒకళ్ళిద్దరు మంచి చేంజ్ వచ్చినా కానీ ఐ విల్ బి వెరీ హ్యాపీ. సో నేను కూడా ఇంతకుముందు చాలా జిమ్స్ జాయిన్ అయినా, కల్ట్ ఫిట్, ఆ జిమ్ ఈ జిమ్ మస్తు జాయిన్ అయినా. యాక్చువల్గా రియల్గా రావాలనుకుంటా ఇక మనకు. అంటే వాట్ ఐ ఫెల్ట్ ఇస్ వర్కౌట్ వల్ల ఏదో తగ్గుతామో అది కాకుండా ఫోకస్ పెరుగుతుంది, మెంటల్ ఫిట్నెస్. ఇందా నేను చెప్పాను మాటలో దట్ స్కిన్ కేర్ కూడా నువ్వు క్రీమ్లు గీమ్లు ఏం వాడక్కల, జస్ట్ మాయిశ్చర్ పూసుకుంటే చాలు. ఎందుకంటే నీకు అంత స్వెట్ బయటకు వచ్చేటప్పటికి ఆటోమేటిక్గా నీ స్కిన్ బ్రైట్ అయిపోతుంది. అవునవును. సో ఓవరాల్గా ఎట్టు చూసుకున్న ఫిట్నెస్ వల్ల లాభాలే ఉన్నాయి తప్ప నష్టాలు ఏం లేవు. అండ్ మోర్ ఎవర్ సెల్ఫ్ డిసిప్లైన్ అండ్ టైం మేనేజ్మెంట్. అవునవును. 15,000 కడితే మన ట్రైనరు 9:30 నా టైం అయితే 10కి వెళ్తే వాడు చేయనంటాడు. ఫనీ ఐ కాంట్ నౌ, ఐ హ్యావ్ అనదర్ క్లయింట్, కమ్ బ్యాక్ ఇన్ ది ఈవినింగ్ అంటాడు. సో అలాగా ఒక ట్రైనర్ ఒక టైంకి అంత ఇది ఇస్తున్నప్పుడు వెన్ వీఆర్ అన్ ఎంటర్ప్రీనర్, ఒక బిజినెస్ ఆర్ ఇది అనే వాళ్ళు తక్కువ చేస్తున్నాను కాదు, ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు ఆ ఫర్మ్నెస్ ఉండాలి. నా టైం ఇది, నువ్వు నా టైంకి రాకపోతే సారీ ఐ కాంట్ హెల్ప్ యూ అన్నట్టు. ఫిట్నెస్ అనేది ఇట్ కమ్స్ విత్ డిసిప్లిన్. ఇక నువ్వు డిసిప్లిన్ లేకపోతే ఇక ఖతం. సో అక్కడ డిసిప్లిన్ స్టార్ట్ అవుతుంది. దట్ విల్ రిఫ్లెక్ట్. ఇంతకుముందు ఒక 10 రోజులు జిమ్కి వెళ్తే 10 స్నాపులు పెట్టేవాడిని, స్టోరీ పెట్టేవాడిని. ఇప్పుడు నేను 65 days వెళ్తున్నా కానీ బయట ఎక్కడ ఒక్క పోస్ట్ కూడా చేయాలి. బికాస్ ఐ జస్ట్ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్. ఫస్ట్ నాకు ఎవరికో చూపించాల్సిన అవసరం నాకేముంది, ఫస్ట్ నాకు ఇది నాకు హెల్ప్ అవుతుంది. ఆ క్లటర్ అంతా కట్ చేసేసి అసలు ఓవర్ యాక్షన్లు అవి ఇవి అన్నీ మానేసి ఫస్ట్ జిమ్కి వెళ్దాం పొద్దున్నే. ఆ తర్వాతే ఇన్ఫ్యాక్ట్ ఇప్పుడు మీటింగ్స్ ఉంటాయి, పార్టీస్ అవన్నీ మెయింటైన్ చేయాలి. అవన్నీ ఒకసారి అయినా మిస్ అవుతే ఈవినింగ్స్ వెళ్ళిపోతాం. ఒక్క రోజు కూడా మానలే. అది నాకు లైఫ్లో ఒక హ్యాపీనెస్ నాకే చెప్పుకోవడానికి కూడా ఐ ఫీలింగ్ గుడ్. ఎన్ని డేస్ అయింది? 60 అంటే 3 months నుంచి చేస్తున్నా కానీ 65 days ఇస్ ఎగ్జాక్ట్ డేస్ కౌంట్ చేసుకుంటే వితౌట్ ఎనీ బ్రేక్స్. నీ యూరోప్ సోలో ట్రిప్ తర్వాత May 10th ఎప్పుడు వచ్చాను నేను. సో టాకింగ్ అబౌట్ యూరోప్, నేను కూడా లాస్ట్ ఇయర్ పోయినా. ఈ ట్రైన్లు ఉంటాయి అంతా, ఇక మొత్తం మెట్రోలు ఆన్లైన్లోనే ట్రావెల్ చేయాలి కదా. అయితే ఆ ట్రైన్లో నిలబడుతుర్రు యంగ్ పొరాలు, లైక్ 25, 22 యంగ్ చాప్స్. ఇట్లా ఆ స్పీడ్ వెళ్తున్న ట్రైన్లో కదలరు, ఏం పట్టుకోరు, అలా ఉంటారు. ఆ ఫిట్నెస్ ఇట్లా అవుతుంటే మేనేజ్ చేశారు. ఒకసారి నేను ట్రై చేసిన. నేను Day 1 ఆమ్స్టర్డామ్లో దిగాను. అంటే మొన్న రీసెంట్కి వెళ్ళినప్పుడు ట్రైన్ ఎక్కాను. ట్రైన్ వెళ్తుంది, ఏం పట్టుకోలే, నేను సూట్ కేసు పట్టుకుని ఉంటున్నా. ట్రైన్ కన్నా టామన్ వెళ్ళి ఒక అమ్మాయి ఆల్మోస్ట్ పడబోయా. ఎంత ఎంబారెసింగ్ అనిపించిందంటే మళ్ళీ 2 బోగిలకి వెళ్ళి పక్కనకి వెళ్ళి కూర్చుందా. కొంచెం ఫస్ట్ ఇంప్రెషన్ ఎలా పడితే భయం వేస్తుంది కదా. అది సోలో ట్రిప్ అంటే బేసిక్లీ ఇలాంటి చిన్న చిన్నవన్నీ కూడా నేను బాగా ఇది చేసి ఐ థాట్ ఓకే లెట్స్. కానీ నా ఇంకొక రిగ్రెట్ ఏంటంటే ఇన్ని రోజుల తర్వాత వచ్చింది చూసావా. అది ఇంతకుముందు నేను జాయిన్ అయినప్పుడు కూడా వాట్ ఐ షూస్ వెళ్ళి జిమ్ వెళ్ళాలి, వాళ్ళు తిడుతురు వీళ్ళు తిడుతురు అని చెప్పి వెళ్ళేవాడిని. అది ఎవరో ఫోర్స్ చేస్తే వెళ్ళే అనిపించేది. ఇప్పుడు నాకు నేను లేవాలి చెయ్యాలి అని ఒక లోపల నుంచి ఒక మోటివేషన్ వచ్చింది కదా. అది కొంచెం ఒక 25-24 yearsలో వచ్చిండుంటే ఈ రోజు నేను ఇంకా చాలా హ్యాపీగా ఉండేవాడినేమో అని ఒక చిన్న రిగ్రెట్. బట్ అదే ఇప్పుడు ఈ ఇన్స్పైర్ వేరే వాళ్ళు ఎవరన్నా ఈ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ లైఫ్లో అని తెలుసుకునే వాళ్ళు ఎవరైనా తెలుసుకుంటే ఇప్పటికైనా రియలైజ్ అయ్యి చేస్తే బెటర్. ఫస్ట్ థింగ్ ఇట్స్ నెవర్ టూ లేట్. ఇప్పటికైనా కూడా యూ కెన్ రివర్స్ ఇట్ ఫర్ షూర్. యు ఆర్ ఆల్రెడీ ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ రివర్సింగ్ ఇట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే లైక్ జస్ట్ వచ్చింది ఇక మనకు వచ్చింది, యూ జస్ట్ కీప్ డూయింగ్ ఇట్, అవుతావు. అదే ట్రావెల్ ఆల్సో టీచర్స్ యూ లాట్ కదా. మేబీ నాకు అలా ఒక మంచి లైఫ్లో ఒక లెసన్ దట్ యూనో వెన్ యూఆర్ ట్రావెలింగ్ యూ షుడ్ బీ ఫిట్, నాట్ జస్ట్ వెన్ ట్రావెలింగ్, వెన్ యూఆర్ డూయింగ్ ఎ బిజినెస్ ఆర్ వేరెవర్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ యు ఆర్, వాట్ ఎవర్ యువర్, ఫిట్నెస్ అనేది పేర్ మినిమం ఫర్ ఎవ్రీ వన్. ఇంపార్టెంట్ ఇక ఏమైనా చేయండి ఇక. అసలు అంటే ఇందాక చెప్పాను కదా, ఏదో ఒంటి మీద పెద్ద పెద్ద బ్రాండ్లు వేసుకుంటేనో అవి వేసుకుంటేనో మనిషి డిసిప్లైన్ అని ఎవరు అనుకోరు. బట్ వెన్ యూ లుక్ ఫిట్ దిస్ గై ఈజ్ అ డిసిప్లైన్ పర్సన్ అనే ఫీలింగ్ వస్తుంది. అంటే నాకు అనిపించిన ఇది గుడ్ రిలేషన్. మన దగ్గర కొంచెం తక్కువనే అది హైదరాబాద్లో, ఇండియాలో. హైదరాబాద్లో ఏంటంటే మంచి బ్రాండ్ వేసుకుని బయట అంటే అందరూ చూస్తారు, అందరూ నేనే టాప్ అన్నట్టు ఇలా ఫీలింగ్ ఇస్తారు. బట్ లేట్ అంటే అది ఒక తెలియని వాయిస్లో ఐ ఆల్సో ఫెల్ట్ సంథింగ్ లైక్ దట్. బట్ యూనో వెన్ యూ కానీ వస్తుందిలే ఇప్పుడు బికాజ్ వీఆర్ బీయింగ్ ఎక్స్పోజ్ టు అ లాట్ ఆఫ్ షిట్. పైసలు వస్తున్నప్పుడు ఏం చేస్తాం? ట్రావెల్ చేసినప్పుడు అన్ని చూస్తాం. అరే ఇక మనం ఏదో అనుకుంటున్నాం రా, మనీ ఉన్నాయి మన దగ్గర, ఏమేమో చేయగలుగుతాం అని అనుకుంటున్నాం, కానీ ఇది కాదు, ఇంకేదో ఉంది. సో దట్స్ ద ప్రయారిటీ, దట్ హ్యాస్ బికమ్ ఏ ప్రయారిటీ. అంటే చాలా ఇంతకు ముందు కూడా వెళ్ళినాను ట్రిప్స్ ఇవన్నీ, కానీ మొన్న నేను సోలో ట్రిప్ వెళ్ళినప్పుడు
తెలియని ఒక ఇన్స్పైర్ నన్ను లోపల నుంచి. ఇంతకుముందు మన ఇంత ప్యాట్రియాటిక్గా అలా ఏమి ఉండేవాడిని కాదు. ఒక్కసారి ఇది అక్కడికి ట్రావెల్ చేసి వచ్చేటప్పటికి వెనక్కి వచ్చేటప్పటికి మన ఇండియా ఎందుకు ఇలా ఉంది, అసలు ఇండియా కాదు, అసలు నేను ఎందుకు ఇలా ఉన్నాను, రోడ్లు ఎందుకు ఉన్నాయి. ఇందాక ఒక చెప్తున్న ఎగ్జాంపుల్, మూవీకి వెళ్ళి మొన్న కూడా పెట్టినా, నాకు ఇలా ఫ్రస్ట్రేషన్ లాంటిది నాకు నైట్ 1 o'clock వచ్చింది. సో మూవీకి వెళ్తే మూవీ బాగాలేదని రివ్యూ ఇస్తాం, కానీ మన ఇంటి పక్కన రోడ్డు మీద వెళ్తుంటే రోడ్డు బాగోలేదు, రోడ్డు మీద ఒకటి ఇంత పెద్ద మట్టేస్తాడు అది ఇల్లు కట్టుకోవడానికి, అది 1 week అయితే తీయడు, మనం మాత్రం అడ్జస్ట్ అయ్యి పక్కనే వెళ్ళిపోతాం. కానీ ఎవరో వాళ్ళు గొడవ చేయడం కానీ, ఆ మున్సిపల్కి కమిషనర్కి ఎవరో ఒకరికి కంప్లైంట్ చేయడం కానీ అలాంటి విషయాలు మనం ఏమీ చేయం. దాన్ని ఎవరు కేర్ చేయడు కదా, ఫని దాన్ని ఎవరు చూడాడు కదా. మూవీ రివ్యూ ఇస్తే అందరు చూస్తారు, లైక్ కొడతారు, మళ్ళీ రిప్లై చేస్తారు బాగుందా వెళ్ళొచ్చు అని చెప్పి. ఇప్పుడు నీకు ఏదన్నా మంచి చేయకపోతే ఎవడు చూడడు, దానికి ఏదన్నా ఉండాలి ఒక ట్యాగ్. అది సో నేను రీసెంట్లీ ఐ స్టార్టెడ్ డూయింగ్ అనమాట మెల్లిగా. నేను తప్పులు చేసిన, రాంగ్ రూట్లో వెళ్తాము, సిగ్నల్ కూడా జంపులు చేస్తాము, స్పీడ్ లిమిట్ ఉన్నా కానీ చూసుకోకుండా వెళ్తాం. అవన్నీ ఇక అక్కడ అయితే అది చేయడానికి ఎంత భయం వస్తుంది. బాబా 1000 రూపాయలు ఫైన్, 10,000 ఫైన్ అని చెప్పి డాలర్స్లో కదా, ఆబ్వియస్లీ వణుకుద్ది. ఇక్కడ 500 కదా అని ఒక అది అందరికీ ఉంది అది బేసిక్లీ. అండ్ ఇంకోటి ఆడ మనకు మన ఇన్ఫ్లుయెన్స్ కూడా నడవదు కదా. ఇప్పుడు ఇండియాలో ఏంది ఫని ఏముంది, ఎవరికన్నా ఫోన్ చేద్దామా, పోలీసులు పట్టుకున్నా అనుకో, ఎవడున్నాడు మన కాల్ లిస్ట్లో, ఎవరికి ఫోన్ చేద్దాము, ఎవరైనా ఫోన్ చేస్తే అన్నా ఇలా అంటే అయిపోయా. సో అట్లాంటి కల్చర్ ఉన్న కంట్రీలో కొంచెం ఉంది, కానీ మనం ఇలా మన ఏజ్ వాళ్ళు కొంచెం ఇలాంటి రియలైజేషన్ వస్తే ఇంకొంచెం బాగా. ఇప్పటికీ చాలా వీఆర్ వెరీ హ్యాపీ దట్ మన ప్రోగ్రెస్ చాలా బాగుంది. ట్రైన్స్ కూడా ఇప్పుడు వందే భారత్ ఇవన్నీ కూడా చాలా బాగుంది. మన రీసెంట్గా నేను చూస్తున్నాను కదా, అన్నీ చాలా యాజ్ పర్ ద ఆల్ స్టాండర్డ్స్లో ఉన్నాయి. కానీ ఏంటంటే వచ్చినాడు ఇప్పుడు అక్కడ నువ్వు అంటే ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ చేసావు కాబట్టి ఎవరు పక్కన డిస్టర్బ్ చేయడు. అసలు ఎవరి పనిలో ఇయర్ ఫోన్స్ పెట్టేసుకుని హెడ్ ఫోన్స్ పెట్టేసుకుని ఫోన్ చూసుకుంటుంటారు, లౌడ్గా మాట్లాడరు. ఇక్కడ ఫ్యామిలీ అంతా ఈ ట్రైన్ మొత్తం వాళ్ళే ఓన్ చేస్తున్నట్టు గట్టిగా అరుస్తాడు, కేకలు వేస్తాడు, ప్యాకెట్ ఆడేస్తాడు, పక్కన మీద కాళ్ళు వేస్తాడు, ఇలా లేపుతాడు, వాసన, ప్రైవసీ అనేది ఏముండదు. అంటే అదే ఒక బేర్ మినిమం మనకి. అవునవునవును. సో ఇవన్నీ ఇలాంటి లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాస్ టు చేంజ్. కానీ ఐ థింక్ ఈ రోజు రేపు అయితే ఇప్పుడు మనం కూడా అదే స్టేజ్ నుంచి వచ్చినాము. ఎగ్జాక్ట్లీ అదే నేను చెప్తున్నా కదా, చేంజ్ అయినాం. బట్ వెన్ యూ ట్రావెల్ యూ విల్ గెట్ టు సీ ఆల్ ఆఫ్ దిస్. అవును మనం ఎలా ఉన్నాం, అసలు ఎలా మారాలి. మెల్లిగా నాలో చేంజ్ వచ్చింది. ఐ ఫీల్ దట్ నేను ఇంకొక 2-3 మారుస్తానేమో. నేను వచ్చినప్పుడు ఐ కెన్ సీ దట్. నేను నీకు ముందు కూడా చూసినా, ఇప్పుడు కూడా చూస్తున్నా కదా. ఐ కెన్ టోటలీ సీ దట్. అండ్ ఐ విష్ యూ గుడ్ లక్ ఫర్ యువర్ జర్నీ. థ్యాంక్స్ మ్యాన్. ఎట్లా అంటే మనం నెక్స్ట్ టైం పాడ్కాస్ట్ చేసినప్పుడు హంగామా. ఓకే, ఒక్క డిస్క్లేమర్, అరే మేము మోటివేషన్ ఇవ్వనీకే కానీ, లేకపోతే మీకు మంచి వాక్యాలు చెప్పనీకే కానీ, మేము గీది అని చెప్పనీకే కానీ అస్సలు లేము. మేము కూర్చొని సొల్లేస్తున్నాము. చూసే ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. కాకపోతే సబ్జెక్ట్ కూడా మాట్లాడడానికి ట్రై చేస్తున్నాం. మేము ఏమి ఇట్లా రూల్ అవుట్ చేస్తలేము. ఏదైనా ఇస్తే బయటకు ఇన్ఫర్మేషన్ మంచి, అంటే మేము చేసిన తప్పులు వేరే వాళ్ళు చేయకుండా ఉంటే బెటర్ అనేది. అంతే. అంతకు మించి. కానీ మేము పెద్ద తీసుమారగలం కాదు. మేము పెద్ద ఏవో తోపులు తురుం చేయలేము, మేము ఏదో సక్సెస్ ఏం చే. మా దందా మాకు నడుస్తున్నది. వీఆర్ హ్యాపీ విత్ వాట్ ఎవర్ వీ హ్యావ్. వీఆర్ గుడ్ ఎనఫ్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ స్టఫ్. కరెక్ట్. అంతే అంటే ఇప్పుడు నాకు దేవుడి దయ వల్ల నాకు అందరు ఫ్రెండ్స్ అందరూ నాకన్నా పెద్దోళ్ళే బేసిక్లీ. ఒక 4-5 years మెచ్యూర్డ్ పర్సన్. వాళ్ళు ఏం చెప్తారంటే, నాకు మిస్టేక్స్ నేను చేస్తూ ఉంటాను కదా. ఇప్పుడు ఎప్పుడైనా షాపింగ్ చేస్తూ ఉంటాను, షర్ట్స్ ఒక టైంలో 10,000, 20,000, 50,000 పెట్టి షర్ట్స్ కొన్న రోజులు ఉన్నాయి. సో ఒక పెద్ద మనిషి, ఒక ఫ్రెండ్ నాకు ఏం చెప్పాడంటే, అరే ఫనీ అంత ఖర్చు చేస్తున్నావు, ఆ 50,000 పెట్టుకున్న షర్టు ఎన్నిసార్లు వేసుకుంటాను? ఒకసారా, సంవత్సరం, 2 సార్లు, 3 సార్లు మ్యాక్స్, అంతే కదా. ఆ 50,000 ఎక్కడికి పోయినాయి? అదే 50,000 షేర్స్లో పెడితే నెలకి ఎంత వస్తుంది? పోనీ వాచ్ కొనుక్కో, ఇట్స్ అన్ ఇన్వెస్ట్మెంట్. ఒక వాచ్ కొంటే నువ్వు 5 years వాడతావు, 10 years వాడతావు. సో ఇది ఆ రోజు చెప్తుంటే నేను ఎగతాలుగా సంథింగ్ అనుకున్నా. ఇట్ వాజ్ 3-4 years బ్యాక్. బట్ ఆ చిన్న మాట నన్ను ఎంతో, నా మనీ ఎంతో సేవ్ చేసింది. అండ్ ఆల్సో నేను ఇన్వెస్టింగ్ ఇన్ షేర్స్, ఆ 50,000 ఇందాడే చెప్తున్నా, 50,000 పెడితే 18,000 వచ్చింది 1 week అండ్. సో అదే, ఇది చాలామంది తెలియక డైసన్లు, ఆ వాచ్లు, ఈ వాచ్లు తెగొనేస్తారు. ఇట్స్ ఆల్ నీడెడ్. ఇది సొంతగా సెల్ఫ్ మేడ్, సొంతగా సంపాదించిన వాళ్ళు కూడా ఇట్లా చేస్తురా, లేకపోతే ఇన్కాల్నే కదా పైసలు అన్నట్టు? నేను కూడా చేశాను చెప్తున్నాను కదా. సెల్ఫ్ మేడ్ వాడికి ఉంటుంది ఐజాక్. ఎందుకంటే ఒక టైంలో వెన్ ఐ వాజ్ ఐ డోంట్ హ్యావ్ యూస్ టు, నాకు అంత పెద్ద మనీ ఉండేటప్పుడు కాదు.
ఏదో ఒక ఫ్రెండ్ ఇంట్లో ఇలాగే పిలిచినాడు పార్టీకి, షూస్ ఏదో కనిపిస్తే వాడు వేసుకోమన్నాడు. సో తెలియక నేను కొంచెం ఎక్స్పెన్సివ్ షూ వేసేసుకున్నా. వాడు నన్ను తిట్టాడు అనమాట, అరే బ్రాండెడ్ షూస్ నువ్వు వేసుకుంటావు అంటే అది అని చెప్పి. సో నాకు ఈగో బాగా హర్ట్ అయిపోయింది ఆ టైంలో. ఓకే. సో ఏమున్నాయి దీంట్లో పక్క అంటే అప్పుడు ఏం అనలేను, బట్ అందరి ముందు అలా అనేటప్పటికి నేను తీసుకోలేకపోయా. ఆ తర్వాత నాకు ఎలా అయిపోయిందంటే మైండ్లోకి ప్రతి బ్రాండ్ నేను కొనాలి అనే ఒక ఫీల్డ్లోకి వెళ్ళిపోయా. అవి వేరే అన్ని మర్చిపోయా, నా డబ్బులు నేను వేస్ట్ చేసుకుంటున్న డబ్బులు అనేది మర్చిపోయి నాకు ఆ బ్రాండ్ కావాలి ఈ బ్రాండ్ కావాలని కొనేసా. కానీ వేరే ఫ్రెండ్ చాలా ఇయర్స్ తర్వాత ఈ మాట చెప్పగానే నేను అసలు మొత్తానికి ఆల్మోస్ట్ 95% నేను కట్ డౌన్ చేస్తాను. అది చాలా ఇంపార్టెంట్ అయితే కానీ దాని మీద ఇన్వెస్ట్ చేయొద్దు. మనకు అవసరమా కాదా అంత వాల్యూ ఇన్వెస్ట్. ఐ థింక్ యూ విల్ లెర్న్ దట్ విత్ ఏజ్ అండ్ టైమ్. అదే అంటే విత్ ఏజ్ అండ్ టైమ్ అండ్ ఆల్సో రైట్ మనకి చెప్పే పర్సన్ గైడెన్స్ ఉండాలి అనేది. ఇలాంటి వీటిలో ఇప్పుడు నువ్వు చెప్తున్నట్టు ఇందాడ మనం చెప్తుంటే వాడు ఏమనుకుంటాడంటే వచ్చాడు దిగొచ్చాడు అని కింద కామెంట్ వస్తుంది. అరే మళ్ళీ చెప్తున్నాం రాబోయ్, మేము ఎవ్వరికి ఏం జ్ఞానిస్తలేము, మేము మాట్లాడుకుంటున్నాం. మీకు నచ్చింది ఇంట్లోంచి ఏమైనా నేర్చుకునేదంటే ఒక్కడు బాగుపడితే చాలు, అంతే, ఎక్కువ అవసరం లేదు. మేము చేసినాం ఆ తప్పులు మీరు చేయకండి అని చెప్తున్నాం. అది కూడా చెప్తాను, వాట్ ఎవర్ అది కూడా చెప్పట్లేదు. మేము మాట్లాడుకుంటున్నాం, నేను నీకు చెప్తున్నా కాంటెంట్ క్రియేషన్, ఇది కూడా వన్ ఆఫ్ ద కాంటెంట్ క్రియేషన్. మేము డ్యాన్సులు చేసి మేము గది చేసి అది కాకుండా ఇదొక మీడియం చూస్ చేసుకున్నాము. నేను చూస్ చేసుకున్నా అండ్ ఐఎమ్ ఇన్వైటింగ్ ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్ పీపుల్ వేర్ ఇప్పుడు నేను అంటే ఇట్లా ర్యాండమ్గా వ్యూస్ కోసమో లేకపోతే కాదు, నేను ఇఫ్ ఐఎమ్ జెన్యున్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద గెస్ట్ ఐఎమ్ కాలింగ్. ఇట్లా కొత్తగా ఫర్ వ్యూస్ ఆర్ ఫేమస్ పీపుల్ని పిలిచి ఇట్లా హంగామా చేద్దామని కాదు, జస్ట్ పర్స్పెక్టివ్స్. ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ గుడ్ టైమ్ విత్ యూ, దట్స్ ఇట్. అది ఇంతకుముందు నేను కూడా ఎవరికి ఇలా ఎందుకు చెప్తాం ఐజాక్, మనం ఎందుకు ఉచిత సలహాలు ఇస్తాం, ఎవరికైనా వెళ్ళి చెప్తాం. ఇది కూడా దిస్ ఇస్ ప్లాట్ఫామ్ వేర్ మనం చెప్పుకుంటున్నాం, ఎవరికైనా యూజ్ అయితే యూజ్ అవుద్ది, లేదంటే లేదంతే. ఇప్పుడు ఈరోజు రేపు ఎట్లా అయిపోయిందంటే కాంటెంట్ క్రియేటర్స్ది కథ, లేడీస్కి అడ్వాంటేజ్ ఉంది, 100% ఉంది ఆబ్వియస్లీ. ఇప్పుడు సరే నేను ఒక 30 days 50 days ఛాలెంజ్ చేసిన ఒకటి. నేను చాలా మంచిగా నేను ఊరికి పోయి మా తాత అమ్మమ్మతోని నేను కూర్చొని నేను మంచిగా రిలాక్స్ అవుతున్నా, ఆర్ నేను ఐఎమ్ ఫైండింగ్ మై సెల్ఫ్ బ్రింగింగ్ దట్ ఇన్నర్ చైల్డ్ అని చెప్పి పోయి నువ్వు చేసినావు అనుకో ఎవడు చూస్తాడు, లౌడ ఎవ్వడు చూడ. అది ఒక మంచి ముద్దుగా అమ్మాయి పోయి చేసింది అనుకో ఆబ్వియస్లీ అందరు చూస్తారు. అంటే నేను ఇన్స్టాగ్రామ్లో చూస్తూ ఉంటాను కదా, మనకి ఇదే స్క్రోలింగ్ చేస్తున్నప్పుడు అన్ని ఆ టెడ్డీ బేర్ పట్టుకుంటే 1 million likes. కానీ ముద్దు ఉన్న అమ్మాయి ఉండాలి అందులో. అదే నీకు బేసికలీ ఆ రీల్ కవర్ మీద అమ్మాయి ఉంటే చాలా ఆటోమేటిక్గా ఫింగర్ వెళ్తుంది, వస్తారు, ఫాలో కొడతారు, అన్నీ అవుతుంది, లైక్ షేర్ అన్ని సబ్స్క్రైబ్ అన్నీ అయిపోతాయి అండ్ ఇక పెరుగుతూనే ఉంటారు. బట్ యా, సో డోంట్ ఫాల్ ఇన్ టు దట్ ట్రాప్. మనకి యూజ్ అయ్యే తీసుకుంటే బెటర్, యూజ్ అయ్యే తీసుకుంటే అది బెటర్. కానీ ఇఫ్ యూ రియలీ వాంట్ గెట్ ఇన్ టు కాంటెంట్ క్రియేషన్, లైక్ హ్యావ్ ఎ జెన్యూన్ హార్ట్ ఇన్ ఇట్. అరే ఇది ఒక్కటే లైఫ్ లెక్క పెట్టుకొని పోతున్నావు అని అంటే నువ్వు యాంటిక్గా చేయాల్సిందే. నువ్వు కింద పడి మీద పడి డ్యాన్స్ చేయాలి, బట్టలు ఇప్పాలి, ఏమైనా చేసుకోవాలి. నువ్వు ఒకవేళ మగపిల్లను అయితే, నువ్వు ఆడపిల్లవు అయితే ఏం చేయాల్సిన అవసరం లేదు. కొంచెం ఇట్లా నీ ఫేస్ చూపించుకొని ఏమైనా చేస్తే అయితే చాలు, మస్తు ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ వస్తారు. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మెన్ అండ్ ఉమెన్. సో ఇఫ్ ద మెన్ హూ ఆర్ ట్రయింగ్ టు మేక్ ఇట్ బిగ్ ఇన్ కాంటెంట్ క్రియేషన్, నీకు చాలా తక్కువ ఛాన్సెస్ అంటే ఉంటుంది చాలా తక్కువ. కానీ అమ్మాయికి చూపించినంత అటెన్షన్ చూపించారు అబ్బాయికి. అదే కదా ఫనీ. నీకు ఇప్పుడు నీకు ఛాన్సెస్ అనేటి నీకు 100లో నీకు 2% ఎక్కడ, 70, 80, 100% ఎక్కడ. అందుకే నాకు తెలిసినంత వరకు మోస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్లుయెన్సెస్ అమ్మాయిలే అనుకుంటా కదా, అబ్బాయిలు చాలా తక్కువ. అన్లెస్ యు ఆర్ అన్ ఎక్సెప్షనల్ గై హూ ఇస్ లైక్ ఫనీ, యూ విల్ సీ. ఇప్పుడు మనం సీరియస్ ముచ్చట ఏమన్నా మాట్లాడుకున్నాం అనుకో, ఫనీ ఎవ్వరు చూడండి. నువ్వు మొత్తం మజాకులు చేసి వాని ఏదో చెడాయించి మొత్తం పిచ్చి పిచ్చి చిల్లర అల్లరి చేస్తాను నవ్వుకుంటారు. నవ్వుకొని ఏం చేస్తారు కింద మళ్ళీ నీకు నవ్వులాట కామెంట్లే పెడతారు కింద, ఘోరమైన కామెంట్లు ఉంటాయి. మళ్ళీ అమ్మాయిని ఇన్సల్ట్ చేస్తూ నెగిటివిటీకి ఎక్కువ అట్రాక్షన్ ఉంది ఫనీ. నెగిటివ్ అంటే ఇప్పుడు ఇదే ఇక్కడ మనం ఇక్కడ ఏం మాట్లాడుతున్నాం అనే కంటెంట్ మర్చిపోతారు. ఒక చిన్న పాయింట్ పట్టుకుంటారు, బట్టలు ఎంత పొట్టికి ఎంత వేసుకుందాం ఆమె ఇష్టం. అవునవును, ఎందుకు చూస్తున్నావు, నువ్వు నచ్చకపోతే చూడకు.
చాలా మంది ఫ్రెండ్స్ చూస్తూ ఉంటా కదా, నాకు ఇట్లా కోపం వస్తూ ఉంటుంది పెడదామని, సర్లే బయట అసలు కామెంట్ పెట్టాలంటేనే మనకి అచ్చా, అమ్మాయిలు కూడా అట్లనే చేస్తారు. అంటే నీకు వ్యూస్ లైక్స్ పక్కన పెడితే ఒకసారి కామెంట్స్ నెగిటివిటీ ఉంటుంది చాలా. అబ్బాయిలు కొంచెం తక్కువ ఉంటుందేమో నెగిటివిటీ, ఎందుకంటే ఎవరు చూడరు కదా. అబ్బాయిలకి ఎట్లుంటుంది అంటే నెగిటివిటీ ఎట్లుంటుంది అంటే కుళ్ళిపోతనం ఉంటుంది. అంటే ఇఫ్ ఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ లైక్లు కొట్టరు అంటవా? కొట్టుడు కాదు, ఇఫ్ ఈస్ ట్రయింగ్ టు డూ సంథింగ్ దే కాంట్ డూ దట్ కైండ్ ఆఫ్ షిట్. వాళ్ళు చెయ్యలేక చేసే టోన్ మీద ఏడుస్తుంటారు. ఏడుపే అది, నెగిటివిటీ ఏడుపు, జెలసీ ఆర్ ఏడుపు. వాడు చెయ్యలేక చేసేటోని ఏదో ఒకటి ఏలు పెట్టి అవన్నీ. అంటే మనం ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు కొన్ని అవి పట్టించుకోకూడదు, కానీ అదే 100%. అట్లీస్ట్ అమ్మాయిలకి యు ఆర్ గెటింగ్ దట్ అటెన్షన్, వ్యూస్ వస్తున్నాయి, లైక్స్ వస్తున్నాయి, షేర్స్ వస్తున్నాయి. అబ్బాయిలకి అవి ఏం రావు కదా, ఓన్లీ వ్యూ వస్తుందేమో అంతే. మేబీ లైక్ అండ్ కామెంట్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్. ఇప్పుడు 100,000 కామెంట్లు వస్తే చదవం, 30-40 వస్తే అంటే చూస్తాం, కానీ అవి కూడా చూడదు. నేను ఐ హావ్ లెర్న్డ్ నాట్ టు సీ. ఈ మధ్యలో రీల్స్ ఎప్పుడైనా ఫ్రెండ్స్ షేర్ చేస్తారు కదా, రీల్స్ షేర్ చేసి చెక్ ది కమెంట్స్ అంటారు బేసిక్లీ. ఓ అంత ఇంట్రెస్టింగ్ ఉన్నాయి అని చెప్పి చూస్తాం. సో ఫస్ట్ 5 or 10 పిన్ కామెంట్స్ ఉంటాయి కదా, అవన్నీ కొంచెం కామిక్గా అలా బాగుంటాయి బేసిక్లీ. మొన్న ఎలక్షన్స్ అవుతున్నప్పుడు ఆంధ్ర అవన్నీ ఉన్నాయి కదా కామెంట్స్, ఇవన్నీ ఇట్ వాస్ ఫన్. కొన్నిసార్లు అలాంటి జోనర్కి వెళ్ళినప్పుడు కూడా అనిపిస్తుంది, అసలు నేను ఈ కంటెంట్ నేను ఎందుకు చూస్తున్నాను అని కూడా మధ్య మధ్యలో అనిపించి అని చెప్పి పక్కన పెట్టిన రోజులు కూడా ఉన్నాయి. పిచ్చి లేస్తుంది ఒక్కోసారి. అంటే నేను ఈ మధ్యలో ఇది స్టార్ట్ చేసినాక అయితే అంటే కొంచెం ఓవర్ ఇన్వాల్వ్డ్ అయినా, బికాజ్ ఐ వాజ్ నెవర్ ఇంటూ లైక్ టూ మచ్ ఇంటూ ఇన్లా. కానీ ఇది చేసిన తర్వాత ఉంటుంది కదా, కొంచెం ఇన్వాల్వ్ అవుతున్నప్పుడు అప్పుడు ఐ పుల్ మై సెల్ఫ్ బ్యాక్. అరే వద్దురా బై, నువ్వు ఏదునో కాదు, నువ్వు చేసేది చేసుకుంటావో, ఇక అయ్యేది అవుతుంది, పోయేది పోతుంది, ఏమన్నా పోయి. ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ రెండిట్లో ఆల్మోస్ట్ ఇదే స్వైప్ ఆల్మోస్ట్. ఐ వాజ్ నెవర్ ఇంటూ యూట్యూబ్. నేను అసలు యూట్యూబ్ అనేది చూడకుంటే ఇక ఇప్పుడు ఇది స్టార్ట్ చేసినాక అసలు నేను మధ్యలో పాడ్కాస్ట్లు కానీ వీలాగ్స్ కానీ కొంతమంది చూస్తున్నాను, బాగుంటున్నాయి. ఇలా ట్రావెల్ అన్వేషణ ఇవన్నీ అవుతూ ఉంటాయి కదా, మనవాడిది కొంచెం ఫన్ ఉంటుంది, ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చదువుకుంటా అని చెప్తా ఉంటాడు. స్టార్టింగ్లో అందరు తిట్టుకున్నారు అంతా, బట్ ఇప్పుడు నేను యూరోప్ ట్రావెల్ చేసా కదా, నాకు ఆయన మీద రెస్పెక్ట్ పెరిగిపోయింది. ఎందుకంటే ఇట్ వాజ్ లైక్ యూరోప్ నువ్వు ట్రావెల్ చేస్తున్నప్పుడు అదేం రిలాక్సేషన్ కాదు, యూరోప్ అంతా ట్రావెలింగ్ కదా, యూ విల్ ఎక్స్ప్లోర్ ప్లేసెస్ అండ్ ఆల్. నాకు ఒక ట్రెడ్మిల్ చేస్తూ ఒక క్యూబికల్ ఆడుతున్నట్టు అనిపించింది నాకు బేసికలీ, బికాజ్ ఐ వాజ్ ట్రావెలింగ్ సోలో, ఐ హ్యావ్ టు ఫైండ్ ఎవ్రీథింగ్ ఆన్ మై ఓన్. మ్యాప్ చూడాలి, ఆ ట్రైన్ ఏ లైనో చూసుకోవాలా, ఆ భాష రాదు, ఆ స్పానిష్ మనం మాట్లాడలేము, ఎక్కడ పోయినా అదే కదా మోస్ట్లీ, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయాలి. ఇట్ వాజ్ ఆల్ యూనో. బట్ వెన్ ఐ వెంట్ విత్ ఫ్రెండ్స్, అందరు నన్ను చిన్నపిల్లలాగా చూసుకున్నారు కాబట్టి నాకు పెద్ద మైండ్ వర్క్ లేకుండే. అదే ఫ్రెండ్స్తో పోతే ఇంత ఎక్స్ప్లోర్ చేయడానికి ఉండదు, అంత చిల్లాక్స్ ఉంటుంది. ఒకవేళ ఆ మూమెంట్లోకి పోయినా కూడా అందులో నుంచి బయటకు వచ్చేస్తాం, బికాస్ దేర్ ఇస్ లాట్ ఆఫ్ డిస్ట్రాక్షన్. అండ్ ఫ్రెండ్స్తో వెళ్తే ఏంటంటే నీకు ఒక ధైర్యం ఉంటుంది, ఎక్కడ వెళ్ళినా కానీ మన వాళ్ళు ఉన్నారా నా పక్కన అని. సోలో వెళ్తున్నప్పుడు ఏంటంటే బిక్కుమని ఉంటాం కొంచెం, బట్ విల్ ట్రై టు ఎక్స్ప్లోర్ మోర్. చూసేయాలి, మొత్తం చూడాలి, మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి. ఈరోజు నా అజెండా ఇది, టు డూ లిస్ట్ ఇది, ఈ ప్లేస్ కవర్ చేయాలి, ఈ ప్లేస్ కవర్ చేయాలి అని చెప్పి. దట్ హెల్ప్ అంటావు. నీకు సోలో మాత్రం నీకైతే ఒకటి గట్టిగా తగిలింది, ఏంటి అంటే ఫిట్నెస్. ఐ హ్యావ్ టు లుక్. నేను తిట్టుకున్నాను ఫస్ట్ కొంచెం, సోలో అబ్బా ఎందుకు వచ్చారో నేను ఫీలింగ్ వచ్చింది కొంచెం. కానీ ఆ ట్రిప్ ఫినిష్ అయిపోయిన తర్వాత వెన్ ఐ రీకలెక్ట్ మై మెమరీస్ ఆర్ అంతా ట్రిప్ అయిపోయిన తర్వాత నాకు కలిగిన ఇన్స్పిరేషన్స్ ఇవన్నీ కూడా నాకు చాలా ఇప్పుడు ఈరోజు నాకు చాలా వాల్యూ అయినాయి కదా. సో సోలో ట్రిప్స్ ఆర్ ఇంపార్టెంట్. ఆ ట్రావెలింగ్ అనేది ఇంపార్టెంట్. ఎంతసేపు ఆ థాయిలాండ్ ఆ రిలాక్సేషన్ అయ్యి కాకుండా వెన్ యూ ట్రావెల్. సో ట్రావెల్ అండ్ ట్రిప్ ఈజ్ డిఫరెంట్, మళ్ళీ డిఫరెంట్. ఇప్పుడు నువ్వు ఏదో థాయిలాండ్ ఆర్ బ్యాంకాక్ ఇలా ఈ సైడ్ వెళ్ళావు అనుకో, ఓ రిసార్ట్ తీసుకుంటావు, తాగుతావు, చిల్లాక్స్ అవుతావు, ఫ్రెండ్స్తో పబ్బింగ్ పార్టీకి వెళ్తావు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ వెన్ యూ ట్రావెల్ టు యూరోప్ ఇలాంటి కంట్రీస్కి వెళ్ళినప్పుడు ఏంటంటే నువ్వు ఎన్విరాన్మెంట్ చూస్తూ ఉంటావు, అక్కడ ఎలా ఉంది, మార్కెట్స్ ఎలా ఉన్నాయి, రేట్స్ ఎలా ఉన్నాయి, అసలు ఇక్కడ పీపుల్ ఎలా ఉన్నాయి, రోడ్స్ ఈజీ యాక్సెస్ ఉండదు నీకు ట్రావెల్ చేయని. అంటే బస్సులు ఎక్కాలి అంటే క్యాబ్స్ ఆర్ వెరీ ఎక్స్పెన్సివ్. అవును, నువ్వు అన్ని ప్రతిదీ కనుక్కుని వెళ్ళాలా, మ్యాప్స్ నడుచుకుంటే ఎంత నడుస్తాం రా. హే కెన్ ఐ గో దేర్, హౌ కెన్ ఐ గో దేర్ అంటే వాడు చెప్తాడు. యూరోప్లో ఎవడు చెప్పాడు, ఏమన్నా ఆ పని కూడా లేవు. అంటే అక్కడ టుక్ ఆటో ఎక్కితే తీసుకెళ్ళి కూర్చోబెడతాడు, 100-200 మాక్సిమం 1000 రూపాయలు అవుతుంది. అవును, యూరోప్లో జస్ట్ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ వెళ్ళడానికి 5,000-4,000 క్యాబ్ అవుతుంది. అప్పుడు కూడా కొంచెం అయితే చేస్తాము ఫస్ట్ 1-2 డేస్, తర్వాత చేయలేము. తెలివి పెట్టాలి, మైండ్ యూజ్ చేయాలి. దట్ ఈస్ ట్రావెలింగ్. ఎన్ని రోజులు పోయినా పని?
నేను 20 days వెళ్ళా. అవునా? నైస్. యూ మైట్ హావ్ లెర్న్డ్ అ లాట్. Yeah. వచ్చిన తర్వాత అది తెలిసిందంటావు. అంతే. సూపర్. గుడ్ లక్ విత్ యువర్ ఫిట్నెస్ జర్నీ. లెట్స్ టాక్ అబౌట్ యువర్ బిజినెస్ మ్యాన్. అండ్ సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ యూ ఫర్ వాట్ యూ హ్యావ్ అచీవ్డ్ ఫ్రమ్ వేర్ యూ కేమ్ ఫ్రమ్. అంటే ఇంకా చాలా అచీవ్ చేయాలి బేసికలీ. ఐ ఫీల్ అంటే ఓకే, నేను నాకున్న సోర్సెస్లో నేను ఇక్కడ దాకా రావడం ఇట్స్ గుడ్ థింగ్. కానీ హౌ డిడ్ యెల్లో ప్లానర్ స్టార్ట్? హౌ డిడ్ ఇట్ హ్యాపెన్? యెల్లో ప్లానర్స్ అనేది ఎడికెళ్ళి ఎట్లా ఇక్కడ స్టార్ట్ అయ్యింది? సో నేను అంటే ఇది ఏదో స్టార్ట్ చేసిన అలా అని కాకుండా, నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఐ వాజ్ వెరీ ఏదో చేయాలి లైఫ్లో. అండ్ ఇంటర్మీడియట్లో నాకేంటంటే మా పేరెంట్స్ నాకు కాలేజ్ ఫీజు కట్టే అంత ఇది లేకుండే అనమాట. సో మాకు తెలిసిన ఒక అతను నన్ను చదివించాడు. హీ పెయిడ్ మై ఇంటర్ ఫీజ్ అండ్ ఎవ్రీథింగ్. సో అక్కడ ఉండి వాళ్ళ ఇంట్లో ఉండి వాళ్ళకి ఏదో చిన్న చిన్న వర్క్ చేసుకుంటూ ఐ డిడ్ మై ఇంటర్మీడియట్ అక్కడ చేసుకుంటూ. ఆ టైంలో ఐ నీడ్ పాకెట్ మనీ. నేను ఎంత ఎవరిని అడుగుతాం? అవును. ఇంట్లో కూడా 3,000 పంపించేవాళ్ళు. సో అది నువ్వు హైదరాబాద్లో? హైదరాబాద్లో. మా మమ్మీ డాడీ పేరెంట్స్ భీమవరంలో ఉండేవాళ్ళు. మాది ఆకువీడు, వెస్ట్ గోదావరి, భీమవరం పక్కన. సో ఇక్కడ యూసఫ్ కూడా శ్రీ చైతన్యలో చదువుతుండే. సో 3,000 రూపీస్ రూమ్ రెంట్ అది ఉండే. వాళ్ళ ఇంటికి 3,000 రెంట్ కట్టేసిన తర్వాత ఏముండదు కదా. మరి రోజు తిరగాల కాలేజు. ఆ టైంలో అప్పుడప్పుడే యంగ్ బ్లడ్. నాతో శ్రీ చైతన్య అంటే కొంచెం వెల్ అండ్ ఆఫ్ పీపులే ఉంటారు, కొంచెం మంచిగా. అంటే దే హ్యావ్ ఎవ్రీడే పాకెట్ మనీ 150 రూపీస్ ఆ రోజుల్లో చాలా ఎక్కువ. బట్ అది కూడా డే స్కాలర్. అంటే అప్పుడు నాకు హాస్టల్ ఉండే అంత ఇది లేకుండే. ఆ ఫీజే నాకు కట్టడం ఒకరు కట్టారు కదా. సో ఇంట్లో ఆడడం కష్టమయ్యి నేను పార్ట్ టైం జాబ్స్కి వీటికి ట్రై చేసేవాడిని. ఆ టైంలో నాకు ఒక ఈవెంట్ ప్లానింగ్ దాంట్లో మంత్లీ 2-3 డేస్లో ఉంటుంది అనమాట. 800 రూపీస్ వచ్చాయి వర్క్ చేస్తే. సో నాకు అది పాకెట్ మనీలా స్టార్ట్ అయింది. సో అలా ఒక ఇంట్రెస్ట్ వచ్చింది ఈవెంట్ ప్లానింగ్ దాంట్లో. నేను ఇంకో 2-3 ఫ్రెండ్స్ కలిసి స్టార్ట్ చేద్దాం అది అని చెప్పేసి ఒక చిన్న పేరు పెట్టుకుని విజిటింగ్ కార్డులు కొట్టి ఇంటర్లోనే ఇంటర్ అయిపోయింది. ఇంటర్ అయిపోయి వీఆర్ MBA అండ్ డిగ్రీకి ప్రిపేర్ అవుతున్న టైంలో. బట్ వాళ్ళు కూడా డిగ్రీ జాయిన్ అవ్వగానే వదిలేసినాం, అదేం అవ్వలే. సో నేను డిగ్రీ వెస్లీ కాలేజ్ డిగ్రీ చేస్తున్న టైంలో మళ్ళీ అగైన్ హ్యావ్ టు డూ సమ్ పార్ట్ టైం అది కదా. సో ఈసారి ఏమనుకున్నానంటే ఒక ప్రాపర్ ఈవెంట్ మేనేజ్మెంట్ దాంట్లో ట్రై చేద్దాము అని చెప్పి సిటీలో ఉన్న అప్పుడు ఆ టైంలో ఉన్న ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీస్ అందరికీ అప్లై చేసినాం. అందరికి ఆఫీసులకి వెళ్ళడం అలాగా. అప్పట్లో పర్పుల్ ఐడియాస్ అని చెప్పి ఇప్పుడు తమిళ మీడియా ఉంది కదా, దే హ్యావ్ ఎ కంపెనీ కాల్డ్ పర్పుల్ ఐడియాస్. సో వాళ్ళ దగ్గర లెట్ మీ స్టాప్ యూ హియర్. అంటే ఈ ఈవెంటే లాట్ ఆఫ్ జాబ్స్ కదా, కానీ ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ దాంట్లోకి అనేది ఎందుకో తెలియదు. ఐఎమ్ రియలీ నాకు అప్పుడు అంత బ్రెయిన్ ఏం లేదు. ఐ వాజ్ వెరీ ఇంటర్మీడియట్. అంటే నీకు ఎంతవరకు ఉంటుంది ఐ డోంట్ నో. కానీ ఎక్కడ చూసినావు ఇది? అంటే నీకు జాబ్ వచ్చింది ఒక దగ్గర, ఎట్లా వచ్చింది ఆ జాబ్? నేను అదే వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాడిని. వెళ్ళి సార్ నాకు ఇలా ఇంట్రెస్ట్ ఉంది, నేను నేర్చుకోవాలనుకుంటున్నాను ఈవెంట్ మేనేజ్మెంట్ వాట్ ఎవర్ ఇది అంటే, వాళ్ళు నన్ను 3,000 రూపీస్ ఎంతో శాలరీ ఇస్తాము. వాళ్ళది హిమాయత్ నగర్లో ఆఫీస్ ఉంటుండే. నేను ఉండేది ఇక్కడ బేకంపేట్. రోజు హిమాయత్ నగర్కి వెళ్ళి పొద్దున్న సాయంత్రం వరకు వాళ్ళు ఏది చెప్తే అది. అంటే ఇట్స్ నాట్ ఈవెంట్ మేనేజ్మెంట్ జాబ్ ఏం లేకుండే. ఫస్ట్ 6 months 3,000 రూపీస్కి వాళ్ళు ఏది చెప్తే అది చేసేవాడిని. అక్కడికి వెళ్ళి తీసుకురా, ఇక్కడికి వెళ్ళి అది తీసుకురా, అన్ని ఎవ్రీథింగ్. అలా ఆ 3 yearsలో నేను మంచిగా అన్నీ నేర్చేసుకున్నా. ఈవెంట్ మేనేజ్మెంట్లో వెండర్స్తో ఎలా మాట్లాడాలి, బేసిక్ నాలెడ్జ్ వచ్చింది. షాపింగ్ ఎలా చేయాలి, ఎక్కడ ల్యాంటర్న్స్ ఎక్కడ దొరుకుతాయి, క్లాత్ ఎక్కడ దొరుకుతుంది, లైట్స్ ఎక్కడ దొరుకుతాయి, ఇలాంటివన్నీ నేర్చుకున్నా 3 yearsలో. గ్రాడ్యుయేషన్ అయిపోయే టైంకి నాకు జెన్పాక్లో జాబ్ వచ్చింది, క్యాంపస్లోనే వచ్చింది. బట్ ఇట్ వాజ్ ఫినాన్స్ ప్రాసెస్, ఒక BPO కంపెనీ లాగా. ఒక 15,000-16,000 ఎంత వచ్చేది అప్పుడు శాలరీ. ఓవర్ టైం అది చేస్తే 18,000 వచ్చేది. బాగానే ఉండే. ఒక 1 year చేసిన అదే జాబ్, రోజు వెళ్ళడం, నొక్కడం, సాయంత్రం రావడం. ఇట్ వాజ్ వెరీ చాలా డల్ అండ్ బోరింగ్ అనిపించింది. సో అదే ఆ టైంలో గాడ్ గ్రేస్, మరి ఇది ఒక టర్నింగ్ పాయింట్ నా లైఫ్లో ఇది. సో మా ఆఫీస్ సైడ్ నుంచి ఒక ఈవెంట్ వీళ్ళు చేస్తుండే అనమాట. ఎప్పుడైతే నేను ఎవరైతే పర్పుల్ ఐడియాస్ అక్కడ వాళ్ళు నన్ను మామూలుగా ఐబ్రో ఎలా మాట్లాడుతూ ఉన్నప్పుడు పరితోష్ అని చెప్పి, నాకు హీజ్ మెంటర్, హీఈస్ ద వన్, హీ థాట్ మీ ఎవ్రీథింగ్. సో మరి జాయిన్ అవ్వు, ఇఫ్ యూఆర్ నాట్ హ్యాపీ, అక్కడ ఎంత ఇస్తున్నారు శాలరీ మేము అదే ఇస్తాము, జాయిన్ అవ్వని. ఇప్పుడు ప్రాపర్గా ఈవెంట్ మేనేజర్ అనే రోల్లో జాయిన్ అయ్యే వాళ్ళ దగ్గర. సో ఐ యూస్ టు మేనేజ్ ఈవెంట్ వాట్ ఎవర్ దే ప్లాన్డ్ అని ఆ టైంలో. సో వెడ్డింగ్స్ అవి ఇవి అన్నీ కూడా ఒక 2.5 years వాళ్ళ దగ్గర ప్రతిదీ
ఒక మేనేజర్ రోలు, ఒక ఆపరేషన్స్ రోలు, ఒక ప్రొడక్షన్ రోలు, ఒక వెండర్ మేనేజర్ రోలు, ప్రతి దాంట్లో నేను ఎక్స్పర్టీస్ లాగా నేర్చుకున్నా. ఒక కాస్టింగ్ ఎలా ఇవ్వాలి, వెండర్స్తో ఎలా మాట్లాడాలి, ఫ్లవర్స్ ఎక్కడ దొరుకుతాయి, ఎక్కడి నుంచి తీసుకురావాలి ఈ టైంలో. సో నేనేమి పెద్ద పెద్ద కోర్సులు అలాంటిది ఏం చేయలేదు, కానీ నాకు ఐ హ్యాడ్ వర్క్, అంటే ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ప్రతి దాని మీద నాకు లైవ్గా వచ్చింది కదా. అవునవునవును. సో అది నాకు చాలా హెల్ప్ అయింది. ఆ టైంలో దే డోంట్ యూస్ టు డూ బర్త్డేస్, ఓన్లీ పెద్ద పెద్ద వెడ్డింగ్సే చేసేవాళ్ళు. నేను ఐ టోల్డ్ దెమ్ బ్రో, నేను ఇలా చిన్న చిన్న బర్త్డేస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను, చేసుకుందాం అనుకుంటున్నాను ఓన్గా. అంటే సరే చెయ్యి, మావే ఉంటాయి కదా అని చెప్పి వాళ్ళ రిలేటివ్స్ అవి ఇవి ఇచ్చేవాళ్ళు చిన్న చిన్నగా. అలా చిన్న బర్త్డేస్ అలా అలా చేసుకుంటూ ఐ స్టార్టెడ్. సరే ఇది బాగాలేదు, పాతగా ఇంతకుముందు ఒక పేరు ఉండే, అది బాగాలేదు, కొంచెం ఏదో అనిపించలేదు అని చెప్పి నా ఫ్రెండ్ ఒకడు సజెస్ట్ చేశాడు. అరే ఏదైనా వేరే పేరు పెడదాము, ఇది బాగాలేదు ఇది అంటే సరే అని చెప్పి ఆలోచించి ఎల్లో ప్లానర్స్ అని పేరు పెట్టిన. పసుపు 2 years వాళ్ళతోనే 2.5 years 3 years ట్రావెల్ చేసిన తర్వాత యూ వాంట్ టు డూ యువర్ ఓన్. వాళ్ళు కూడా సపోర్ట్ చేసారు. అంటే వాళ్ళ దగ్గర చేస్తూనే ఐ స్టార్టెడ్ సపరేట్ ఇది చేస్తూ వాళ్ళతో అసోసియేషన్ ఉంటూనే చిన్న చిన్న బర్త్డేస్ ఇలాంటివన్నీ నేను చేస్తున్నాను. క్రెడిల్ సెరమనీస్, హోమ్ సెరమనీస్, 65th యానివర్సరీ, 60th యానివర్సరీస్, అలా మెల్లిగా చేసుకుంటూ ఎల్లో ప్లానర్స్ అంటే హల్దీ, పసుపు, ప్రతి అకేషన్కి పసుపుతో స్టార్ట్ చేస్తాం, పాజిటివ్ ఎనర్జీతో అని చెప్పి ఎల్లో ప్లానర్స్ అంటే తెలుసు కదా, ప్లానింగ్. సో ఆ 2 నేను వెళ్ళి ఎల్లో ప్లానర్స్ అని అక్కడ స్టార్ట్ అయింది. ఐ స్టార్టెడ్ ఇన్ 2014. సో మెల్లిగా అలా ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ 10 years నౌ వీఆర్ a proper event planning company in Hyderabad where we do all types of events, weddings, corporate events, birthdays, destination weddings, everything we do, and we are a team of 40. 2014 to 2024. Yeah. Long way, man. Yes. Thanks. అంటే ఇప్పుడు నువ్వు స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికీ హౌ వాజ్ దిస్ జర్నీ? అంటే ఎట్లా అంటే యూ మైడ్ హావ్ సీన్ అ లాట్. మస్తు స్ట్రగుల్ కానీ ఆ ఫేజ్. ఇప్పుడు కొంతమందికి ఏందనంటే ఈరోజు రేపు నాకు తెలిసి నేను అనుకుంటుంది యూ హ్యావ్ మనీ అండ్ యూ సీ దిస్ యాజ్ ఎ పొటెన్షియల్ బిజినెస్. అప్పట్లో ఏముంది, ఈవెంట్ ప్లానింగ్ అంటే ఎవరు దిగడు తెలియదు బేసికలీ. ఇప్పుడు కూడా అంటే అప్పటికి కాదు ఇప్పటికి కూడా ఈవెంట్ ప్లానర్ అంటే ఒక సర్వీస్ ఇండస్ట్రీ అంటే ఒక చులకన. బేసికలీ ఈవెంట్ ప్లానర్ అంటే ఒక డెకరేటర్, ఒక పూలోడు, అంటే మంచి వెల్ ఎనఫ్ అంటే కొంచెం మారుతున్నారు. బట్ మేజర్గా ఇప్పుడు నేను క్లయింట్ మీట్కి వెళ్ళాను అనుకో, ఈవెంట్ ప్లానర్స్తో మాట్లాడుతున్నాను చెప్పరు, డెకరేటర్స్ వచ్చారు వాళ్ళతో మాట్లాడుతున్నాను అంటారు. లోపల బాగా డెకరేటర్స్ అంటే నేను అన్ని లెవెల్స్ క్రాస్ చేసుకుంటూ వచ్చా. ఐఎమ్ నాట్ డినైయింగ్ దట్ ఐఎమ్ నాట్ ఎ డెకరేటర్, కానీ నవ్ ఐ హావ్ ఎ కంపెనీ విచ్ ఇస్ వెల్ నోన్ ఇన్ హైదరాబాద్, ఒక ఈవెంట్ అండ్ వెడ్డింగ్ ప్లానింగ్ కంపెనీ అని. సో వాట్స్ ద డిఫరెన్స్? సో ఓకే, నువ్వు అట్లా అంటున్నావు కదా, వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ డెకరేటర్ అండ్ ఈవెంట్ ప్లానర్? ఒక డెకరేటర్ అంటే వీ కేర్ బేసికలీ. ఒక ఎంటైర్ వెడ్డింగ్ కానీ ఈవెంట్ కానీ నా చేతిలో పెడుతున్నప్పుడు నేను ప్రతిదీ కూడా నేను కేర్ చేస్తున్నాను. ప్రతి నీకు సంబంధించిన ఆ ఈవెంట్ ఆ రోజు అనేది నాకు చాలా వాల్యుబుల్ నీకన్నా కూడా బేసికలీ. బికాజ్ వీ జస్ట్ నాట్ డూ ఏదో పూలు పెట్టేసి వెళ్ళిపోం కదా. ఆ పూలు ఎందుకు పెట్టాలి, నీ బడ్జెట్లో అవుతున్నాయా లేదా, ఎంత స్టే చేస్తున్నాము, దెర్ ఈస్ అ ప్లానింగ్, ఓకే, మేనేజింగ్ అండ్ డిజైనింగ్, ఇవన్నీ అన్నీ కలిపితేనే ఒక ఈవెంట్ ప్లానింగ్ అండ్ వెడ్డింగ్ ప్లానింగ్. ఇప్పుడు డెకరేటర్గా అయింది కాదు, ఫోటో చూపిస్తే చేసేస్తాడు వచ్చి, అంతే కదా. వాడు కేర్ కూడా చేయడు. ఇప్పుడు అంటే ఐ డోంట్ నో, నేను కరెక్ట్గా ప్రొఫెషనల్స్ మేబీ అంటే దే ఆర్ ప్రొఫెషనల్ ఎట్ దర్ వర్క్. బట్ ఇప్పుడు ఒక మనీష్ మల్హోత్రాకి ఒక ఆర్ఎస్ బ్రదర్స్కి కంపేర్ చేసినట్టు ఉంటుంది. ఓకే, అర్థమైంది కదా. సో అంటే ఇప్పుడు మనీష్ మల్హోత్రాగా నేను మళ్ళీ ఐఎమ్ నాట్ ఎవరిని నేను ఇక్కడ ఏం కించపరచట్లేదు, కానీ కొంచెం అర్థం అవ్వాలి అనే ఒక స్టైల్లో నేను చెప్తున్నాను బేసికలీ. సో ఒక 40 members టీమ్తో నేను చేస్తున్నప్పుడు ఎందుకు చేస్తున్నాను, ఒక లేఅవుట్ వేస్తాము, ఒక విజన్ ఇస్తాము, ఆ విజన్ని ఓకే చేసిన తర్వాత రెండర్ ఇస్తాము, ఆ రెండర్ చేసిన తర్వాత ఆ రెండర్ మూడ్ బోర్డ్ ఇస్తాము, అంటే ఏది ఎక్కడ ఎలా వస్తుంది అని. ఆ మూడ్ బోర్డ్ అయిన తర్వాత ప్రొడక్షన్ షీట్ అని ఉంటుంది, అంటే ప్రొడక్షన్ షీటు, ఆపరేషన్ షీటు, ఈ అన్నిటి తర్వాత ఈవెంట్ మేనేజర్ వస్తారు. బేసికలీ ఇంత లెవెల్ ఆఫ్ వర్క్ ఉంటుంది బ్యాక్ ఎండ్. బయట కనిపించేది మాత్రం డెకరేటర్, అవును, కానీ వెనకాల ఇంత శ్రమ ఇన్ని ఉంటాయి బేసికలీ. ఏదో ఫోటో చూపించేసి చేసేది కాదు బేసికలీ. అండ్ ఇవన్నిటికన్నా ముందు టైం లైన్స్, ఆ హాల్కి మేము ఏ టైంలో డెలివరీ చేయాలా, టైం లైన్ అచీవ్ చేయగలుగుతామా లేదా. ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ది కన్వెన్షన్స్ ఆర్ హోటల్స్ వన్ డేనే ఇస్తుంది, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, కానీ కొన్నిసార్లు మనకు టైం సరిపోదు బేసికలీ. సో ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి బేసికలీ. అంటే ఇప్పుడు కూడా చాలామందికి తెలియదు, అంటే రెస్పెక్ట్ మన సర్వీస్ ఇండస్ట్రీ, ఇన్ఫ్యాక్ట్ ఫోటోగ్రాఫర్స్ కూడా మోస్ట్లీ
వెన్ యూ డూ ఏ 5 స్టార్లో నువ్వు ఈవెంట్ చేస్తే వాడు వెనక నుంచి రమ్మంటాడు, బ్యాక్ ఎంట్రీ అంటాడు. ముద్దు అసలు అంటే ఒక ఆడి కార్లో BMW కార్లో దిగిన ఫోటోగ్రాఫర్ని కూడా సార్ యూ కమ్ ఫ్రమ్ బ్యాక్ ఎంట్రీ అంటాడు. అంటే అది అంటే నేను మళ్ళీ అది అగైన్, సో నీకు ఏదో కార్ ఉంది కదా నువ్వు తోపు అనడం కాదు, కానీ వెన్ యూ హ్యావ్ ఎ నేమ్ అండ్ వెన్ యూఆర్ ఎ ప్రొఫెషనల్ యూ షుడ్, అంటే ఆ రెస్పెక్ట్ అనేది కావాలి కదా మనకి. ఐ థింక్ అంటే దీనికి కాంట్రడిక్టింగ్గా ఏమో ఇప్పుడు చేంజ్ అవుతుందేమో అని అయితే అనుకుంటున్నా ఫనీ నేను ఫస్ట్. బేసికలీ మార్కెట్ ఇస్ చేంజింగ్ నౌ దీస్ డేస్. వెడ్డింగ్ ఆర్కిటెక్ట్స్, వెడ్డింగ్ డిజైనర్స్. బట్ డూ యూ స్టిల్ ఫేస్ దోస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్? అంటే ఈవెంట్ ప్లాన్ ఇట్లా అంటే మోస్ట్ ఆఫ్ ది 5 స్టార్ ఇప్పుడు ఈవెంట్ ప్లాన్ అంటే నువ్వు పూలు పట్టుకొని పోవు కదా, వెండర్స్ ఉంటారు అండ్ వీ హ్యావ్ అవర్ ఓన్ మ్యాన్ పవర్ అండ్ ఎవ్రీథింగ్. అంటే అది మోస్ట్ ఆఫ్ ది టైంలో ఇప్పుడు నేను ఓకే, ఇప్పుడు మన నా టీం, నా కొలీగ్స్కి టీమ్కి అయితే ప్రాబ్లం. ఇప్పుడు మేము ఎట్లా అంటే ఈవెంట్ సెటప్ 24 hours పడుతుంది. ఇప్పుడు ఒక ఐరన్ షర్ట్ వేసుకెళ్తే ఆ 24 hours ఐరన్గా ఉండదు కదా, షర్ట్ నలిగిపోద్ది, మొత్తం చెమటలు పట్టేస్తాయి. వాళ్ళు ఎలా పడితే తయారై ఉంటాం, ఎందుకంటే వీఆర్ డూయింగ్ హార్డ్ వర్క్ దేర్. ఓకే, వీఆర్ స్పెండింగ్ టైం. సో వాడు లుక్ మారిపోయేటప్పటికి వాడు రెస్పెక్ట్ ఇవ్వడు అక్కడ. సెక్యూరిటీ గార్డ్ కూడా ఇద్దరు క్యా కరే ఉదర్ జావ్ ఇద్దరు క్యూ కానీ. యూ బాట్ అవుట్ అ గుడ్ పాయింట్ హియర్. అంటే యూ కేర్ అబౌట్ యువర్ టీమ్ టు. నన్ను ఎట్లా ట్రీట్ చేస్తున్నా నా టీమ్ అంతే కదా. అంటే బేసికలీ వాళ్ళు ఉంటేనే కదా మనం ఉంది. అవునవును, యా డెఫినెట్లీ 100%. నేను కూడా అంటే ఫేస్ దీస్ ఇష్యూస్, నాకు కాదు కానీ టీమ్కి. అన్న వీడు ఇట్లా అమ్మంటుండు అట్లా. నాకు ఇది ఒక 1 year బ్యాక్ వన్ ఆఫ్ ది ఫేమస్ ఫోటోగ్రాఫర్ నాకు ఒకసారి కాల్ చేశాడు. ఇది బేసికలీ ఇస్ దిస్ వాట్ హ్యాపెన్స్ విత్ యూ గైస్ ఆల్సో, ఐ వాంట్ నో. నేను దీని మీద చాలా బాగా రియాక్టెడ్. బేసికలీ ఇట్ హ్యాపెండ్ ఇన్ సమ్ ఫేమస్ హోటల్ ఉంది, ఐ డోంట్ వాంట్ నేమ్ ద హోటల్ అండ్ అది ఇట్ హ్యాపెండ్. సో నాకు ఈ అన్నీ టీమ్కి అయితే నేను అదే చెప్తా టీమ్కి, అరే మీరు కరెక్ట్గా ఉండి మీ ప్రజెంటేషన్, మీరు మాట్లాడే తరీకా అట్లుంటే వాడు అట్లా చేయడేమో రా అని నేను అంట. కానీ బేసికలీ మా టీం కూడా నేను ఇప్పుడు ఏంటంటే వాడికి 6-7 years ఎక్స్పీరియన్స్ ఉంది, మేనేజర్, ప్రొడక్షన్ మేనేజర్ కూడా. వాళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే, అన్న మేము 20 hours 18 hours ఇక్కడ నిద్ర లేకుండా ఒక రోజంతా ఇక్కడ పని చేస్తున్నాం. వాడికి అంత పనిలో ఇన్వాల్వ్ అయిన వాడికి డ్రెస్ సెన్స్ మీద ఉంటుందా కేర్? సో ఈ వ్యాలిడ్ పాయింట్ నా టీం నాకు చాలాసార్లు చెప్పింది. అంటే అరే వై డోంట్ యూ ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ అని నేను చాలాసార్లు చెప్పా. మనం నీట్గా ఉండాలిరా, వెన్ యూఆర్ పెద్ద పెద్ద క్లయింట్స్తో మనం మాట్లాడుతున్నప్పుడు యూ హ్యావ్ టు బీ ప్రెజెంటబుల్ అని. బట్ వాడు చెప్పిన పాయింట్ నాకు నిజంగా దిమ్మ తిరిగింది. డెఫినెట్గా అదైతే ఉంది. కానీ సో ఈ ప్రాసెస్లో నీకు 10 సంవత్సరాలు where you might have created a fail-proof process. Obviously. Where the difference between a decorator and an event planner. Decorator, ఓకే మేబీ నేను 2014లో డెకరేటర్ లాగానే ఉండొచ్చు రాబోయ్, బర్త్డేలు చేసుకుంటా చిన్నవి. I started with balloon decoration. ఈరోజు I call myself as an event planner. I'm an event planner, event manager, event curator and everything. Event planner because నేను ఈ అంత ప్రాసెస్లో ఒక 40 people టీమ్ని బిల్డ్ చేసిన. దేర్ ఆర్ డిజైనర్స్, దేర్ ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్ హూ ఆర్ వర్కింగ్ అండర్ మీ. ఐ మీన్ మై టీమ్ హ్యావ్ ఆర్కిటెక్ట్స్ బేసికలీ. వాళ్ళకి ఒక టెక్స్చర్స్ నాలెడ్జ్ ఉంటుంది, స్ట్రక్చర్స్ నాలెడ్జ్ ఉంటుంది, టెక్స్టైల్ నాలెడ్జ్ ఉంటుంది, ఫ్లవర్స్ నాలెడ్జ్ ఉంటుంది, ఎవ్రీథింగ్. అంటే ఎవ్రీ దాంట్లో మనకి ఆ ప్రొఫెషనల్ వాల్యూస్ యాడ్ చేసి మనం డిజైన్ చేస్తాం. అవునవును. సో అదే ఆ ఫెయిల్ ప్రూఫ్ ప్రాసెస్ అంటే 10 yearsలో మేము ఎక్కడైతే మేము ఏమంటారు స్టెప్స్ ఎక్కడైతే మనం ఫేస్ చేసామో అవన్నీ కరెక్ట్ చేసుకుంటూ ఈరోజు ఒక ప్రాపర్ ఈవెంట్ ప్లానింగ్ కంపెనీ లాగా. సో ఇప్పుడు దీనికి ఈ లెవెల్కి వచ్చిన తర్వాత కూడా డూ యూ స్టిల్ హ్యావ్ టు ఫేస్ దోస్ చిల్లర బేరాలు? 10 రూపాయలు చెప్తారు, 2 రూపాయలు ఏముంది, పూలు పెట్టిపోవడే కదా సార్, మీరు ఏం చేస్తారు అక్కడ? ఏముంది, అది మీరు మనం వాడేశారు కదా, మీ దగ్గర ఉన్నది కదా గోడౌన్లో. 10 రోజులు షూ వాడకపోతేనే 10 సార్లు రుద్దుతాం దాన్ని షూస్ని. అవును. ఇంత పెద్ద ప్రోడక్ట్స్ అంటే స్ట్రక్చర్స్ మనం చేసేది ప్లైవుడ్స్, టమాకోలు, ఐరన్ స్ట్రక్చర్స్ ఇవన్నీ గోడౌన్లో ఉంటాయి. వర్షం పడుతుంది, ఎలా ఉంటుంది తెలుసు కదా గోడౌన్స్ అంటే. అవి ఎలా ఉంటుంది, 100 rupees పెట్టి చేయిస్తే మళ్ళీ దానికి ఒక 50 రూపాయలు పని ఉంటుంది. అవును. మళ్ళీ దానికి అదేం ఫ్రీగా వచ్చేది కదా. అవును. హోటల్కి, వెన్యూకి. అవును. దానికి లేబర్ పెట్టాలి, ట్రాన్స్పోర్ట్ పెట్టాలి, ఇవన్నీ ఉంటాయి. చాలా మందికి ఏంటంటే ఇవి తెలీదు. నీ దగ్గర ఉంది కదా బా చేసి, అంటే ఆ విధానం, అడిగే విధానం కూడా చాలా
ఇట్స్ నాట్ ప్లీజింగ్ ఉండదు. అంటే అది మన సర్వీస్ ఇండస్ట్రీకి అలా ఉందా, మరి వేరే ప్రోడక్ట్ ఇండస్ట్రీ కూడా సర్వీస్ ఇండస్ట్రీ అని కూడా డెఫినెట్గా ఇవి రెండు, కానీ జనరేషన్ గ్యాప్ కూడా అనుకుంటా ఫనీ. నాకు తెలిసి పాత పేరెంట్స్ ఇంకా డీల్ చేస్తారు అనుకో. సో బేసికలీ ఇప్పుడు చాలా వరకు మారినాయి జాక్. బేసికలీ మోస్ట్ ఆఫ్ ది క్లయింట్స్ అమ్మాయిలు అంటే బ్రైడ్ అండ్ గ్రూమే ప్లాన్ చేస్తారు, కానీ వెన్ ఇట్ కమ్ టు ఫినాన్స్ మై పేరెంట్స్ మాట్లాడతారు, పైసలు నాన్నకు అడగండి, డాడీ మాట్లాడతారంట. సో వాళ్ళకి ఏంటంటే నాలెడ్జ్ ఉండదు అసలు, వీళ్ళు ఏం మాట్లాడారు, మనం ఏం చేస్తున్నాం, ఇవన్నీ మర్చిపోతారు. లాస్ట్ టైం చేసినా మా చిన్నవాడిది పెద్దవాడిది ఇంత అయింది, నువ్వేమి ఇంత చెప్తున్నావు, ఏమయ్యా నువ్వు, అవన్నీ నాకు తెలియదు, నువ్వు ఈ కంపెనీ ఏంది, నువ్వేంది నాకు తెలియదు, నాకు పిల్లలు నచ్చరా అని చెప్పి వచ్చిన అప్పుడు ఇప్పుడు చాలా బయట వేరే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో నాకు తెలియదు. నేనైతే నేను కానీ మా టీం కానీ వి గివ్ దెమ్ అవుట్ అంకుల్ అలా కాదా, మొహమాట పడతాం మేము బేసికలీ. చాలా మొహమాటంగా ఉంటుంది, వాళ్ళకి చెప్పలేము. పెద్దవాళ్ళు వీ హ్యావ్ టు గివ్, అది అంకుల్ నా దగ్గర కుదరదు అంకుల్, అలా ఏం మాట్లాడలేం కదా. నో అంకుల్, యాజ్ పర్ ద రిక్వైర్మెంట్స్, దిస్ ఇస్ ద బడ్జెట్ అంకుల్. నాకు తెలిసి ఇది ఎట్లుంటుంది ఏంటంటే, ఎందుకంటే మంచోళ్ళం, వీ వాంట్ టు గివ్ దెమ్ ద బెస్ట్, అంటే వీ నో. అండ్ ఆల్సో ఏంటంటే వీ కమ్ సి, ఇప్పుడు ఒకవేళ నువ్వు ఫుల్ మనీతో వచ్చినావు అనుకో ఫనీ, ఐ కన్సిడర్ యూ యాజ్ అ సెల్ఫ్ మేడ్ మ్యాన్. నువ్వు ఇంటర్మీడియట్లో ఫీజు ఒక అన్న స్పాన్సర్ చేసిండు నీకు, అండ్ యూ కమ్ ఫ్రమ్ దేర్ అండ్ యూ ఆర్ డీలింగ్ విత్ క్రోర్స్ ఆఫ్ ఈవెంట్స్ నౌ. ఈరోజు ఇప్పుడు 2 కోట్ల ఈవెంట్లు చేయగలుగుతున్నావు అంటే ఇట్స్ నాట్ నీకు ఏ సపోర్టు ఏది లేదు, ఇట్స్ జస్ట్ యువర్ డ్రీమ్, యువర్ విజన్, అండ్ యూ వాంటెడ్ టు బీ దాట్, రైట్? సో ఆ స్టేజ్ నుంచి ఈ స్టేజ్కి వచ్చే వరకు ఏంటంటే అందరికీ రెస్పెక్ట్ ఇస్తావు, నువ్వు ఇవ్వాలి, అంకుల్కి ఇస్తావు, టింకుల్కి ఇస్తావు, ఇంకొకరికి ఇస్తావు. సో వీళ్ళు ఏం చేస్తారంటే తక్కువ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళు ఈ లంగలు ఉంటారు కొంతమంది అంకుల్ గాళ్ళు. ఐ మీన్ నేను చెప్తున్నా వాళ్ళని, నేను ఐ వాంట్ కాల్ దెమ్ అవుట్. నేను ఇక ఏంటంటే దే వాంట్ ఫకింగ్ లో బాల్ యూ మ్యాన్, లో బాల్ చేసి వీడు అంటే ఎట్ ద సేమ్ టైం ఆపోజిట్ వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి ఏదో సినిమాలో చూపిస్తాడు పువ్వులు ఏంటి నాకు అంటే అసలు ఆ క్లయింట్ కాదు, అమ్మాయి అబ్బాయి కాదు, ఎవడో వస్తాడు గొట్టంగాడు, ఈ లైట్ ఏంటి ఇలా ఉంది, అదేంటి ఇదేంటి అని చెప్పిస్తే సినిమాలోనే అవుతాయేమో అనుకుంటా, కానీ అసలు నిజంగా అవుతాయి అలాగా ఈవెంట్స్లో. ఎవడో తెలియని అంకుల్ ఉంటాడు, ఆడికి అసలు ఏమీ తెలియదు, మేము ఏం థీమ్ చేస్తున్నాము, ఏ కలర్స్ చేస్తున్నాము, ఇవన్నీ కాదు, ఇక్కడ పూలు కావాలి, ఇక్కడ ఇది కావాలి, సడన్గా అడుగుతాడు. అదే కానీ అదే ఇఫ్ యూ హ్యాడ్ కమ్ విత్ అ లాట్ ఆఫ్ మనీ, నీకు ఆల్రెడీ బ్యాక్గ్రౌండ్లో అంత మనీ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, నువ్వు బిజినెస్లోకి దిగినావు దీంట్లోకి అని అంటే యూ డోంట్ గివ్ అ ఫక్, యూ డోంట్ కేర్, మేము చేయం సార్ తీసుకుంటే. అంటే ఇప్పుడు ఈ ఫెయిల్ ప్రూఫ్ ప్రాసెస్ అని చెప్పాను కదా, నాకు ఏంటంటే మీటింగ్ చేస్తున్నప్పుడే అర్థమైపోద్ది నాకు కానీ మా క్లయింట్స్ మా టీంకి కానీ, వాళ్ళు ద వే దే టాకింగ్, ద వే దే ఆర్ నెగోషియేటింగ్, ద వే యూనో హౌ దే ఆర్ ఇన్వాల్వ్డ్ అనేది అర్థమైపోద్ది ఎక్కడో ఏదో ప్రాసెస్లో. సో మేము ఏం చేస్తామంటే ఏదో ఒక విధంగా దాన్ని తీసుకోకుండా ఉండనే బెటరు, అనవసరంగా హెడేక్ ఎందుకు మనకి. స్టార్టింగ్ లో కొంచెం గ్రీడీ అంటే గెట్ ద గిగ్, ఇదంతా నడవాలని చెప్పి తీసుకుంటాం, కానీ ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం నో. మనకున్న వీటికి లైఫ్ రేస్కి పెరగాలి, ఎదగాలి, పెద్ద పెద్ద ఈవెంట్లు చేయాలి, ఈ ఫ్యామిలీకి చేయాలి, ఆ ఫ్యామిలీకి చేయాలని డెఫినెట్లీ ఉంటుంది. ఆ టైంలో వి డిడ్ దట్. తీసుకున్న తర్వాత మెయిన్గా ఏంటంటే ఇంతకుముందు 50% అండ్ 50% ఉండదు. ఫస్ట్ 50% అడ్వాన్స్, నెక్స్ట్ 50%. ఆ 50% ఇవ్వరు. అవును, స్టార్టింగ్ ఒక నేను ఉన్న 4th-5th ఇయర్స్లో అసలు కష్టంగా ఉండేది. ఇప్పుడు దాన్ని ఫస్ట్ 50 ఇస్తారు, అడ్వాన్స్ ఇచ్చేస్తారు. సెకండ్ అడ్వాన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం వాళ్ళకి ఒక లిస్ట్ రాసుకొస్తారు, ఇక్కడ ఒక బల్బు వెలగలేదు, మా ఇంట్లో పువ్వు ఎండిపోయింది, మీరు ఏం చెప్పారు, పూలు 2 రోజులు ఉంటాయని చెప్పారు, 1.5 డేనే ఉన్నాయి, పూలు ఎండిపోయినాయి, ఎండ వచ్చింది ఎండిపోయింది. ఇప్పుడు అది కూడా నా తప్పేనా? ఒక క్లయింట్ పూలకి పురుగులు పట్టినాయి, దోమలు వస్తున్నాయి, పూల వల్లే వచ్చినాయి, మీకు తెలియాలి కదా ఏం పూలు పెడితే ఏం పురుగులు వస్తాయి అంటే. ఇది మరీ బాగుంది, మీ ఇంటి చుట్టూ దోమలు ఉన్నాయి కాబట్టి వచ్చినాయి అంటే నీకు అర్థమవుతుంది కదా ద లెవెల్ ఆఫ్ దట్. ఏదో ఒక రీజన్ కావాలి. ఫస్ట్లో చేసేస్తారు, అన్నీ చేశాను అంటారు, కానీ ఆ తర్వాత బ్లీడ్ వచ్చేస్తుంది కట్ చేస్తుంటే. ఒక సరే నువ్వు నిజంగా బల్బు పోయిందన్నావు కదా, బల్బు కాస్ట్ ఎంత? 10 రూపాయలు. నువ్వు అంతేగాని ఒక 5 లక్షలు కట్ చేస్తావా, 10 లక్షలు కట్ చేస్తావా? అవును. అంటే ఐ ఎక్స్పీరియన్స్ వన్ క్లయింట్, గోవాలో వెడ్డింగ్ చేసినాం. అసలు ఇప్పటికీ నేను నా లైఫ్లో బిగ్గెస్ట్ మిస్టేక్ అదే. ఈజ్ అ ఫ్రెండ్, అంటే క్లయింటే ఫ్రెండ్ అయిపోయాడు.
ఈ ప్రాసెస్లో ఫ్రెండ్ అయిన ప్రాసెస్లో బేసికలీ అది ఇట్ వాజ్ 2-3 years బ్యాక్. సో నేను అప్పటికి కూడా వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ 90% ముందు తీసేసుకుంటాం, 10% ఆన్ ద డే ఆఫ్ ది ఈవెంట్ తీసుకుంటాం. సో గోవాలో ఒక 2 crores పెట్టి వెడ్డింగ్ చేసినాం, అంతా మంచిగా ఉంది. హీ హ్యాస్ టు ఒక 40 lakhs పెండింగ్ ఉండే అమౌంట్. సో చేయాలి, ఇక్కడే చేయాలి, బేసికలీ హైదరాబాద్లో చేయాలి. కానీ ఫనీ టైట్ ఉంది, ఇప్పుడు సెటిల్ అవుతున్నాయి అన్నీ, నేను చేసేస్తాను. వెడ్డింగ్ రోజు Day 1 చేసేస్తా, Day 2 చేసేస్తా, Day 3 చేసేస్తా. Day 4 గోవా వెండర్స్ అందరూ వచ్చి స్విచ్ ఆఫ్ చేసేసారు. అక్కడ ఏంటంటే పైసలు ఇస్తేనే పని అవుతుంది, నువ్వు అవే ముందు ఇవ్వాలా, లేకపోతే లైట్లు వెలగవు. సో ఇక్కడ పోతే అంటే ఏ స్టేట్ పోతే అక్కడ వెండర్స్నే యూజ్ చేస్తాం. అంటే హాఫ్ ఆఫ్ ది వెండర్స్ అక్కడ యూజ్ చేస్తాము. అది డిజైన్ లెవెల్స్ బట్టి మనం తీసుకుంటాము వెండర్స్ని. ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన, ఇక్కడ నుంచి ఒక 3-4 DCMలు వెళ్ళి ఇక్కడ మోస్ట్ ఆఫ్ ది వర్క్ అక్కడ నుంచి తీసుకుందాం అనమాట. సో అక్కడ లైట్స్ వెండర్స్ కానీ వీళ్ళందరూ లైట్లు ఆఫ్ చేసేస్తారు. కానీ అది హైదరాబాద్లో లేదు. అలాగా హైదరాబాద్లో కూడా ఐఎమ్ హియరింగ్ కొంతమంది అలా చేస్తున్నారని, కానీ నాకు అలా మనసు రాదు. మన ఇక్కడ అలా చేయలేము, మనం అంత క్రూరంగా అంత ఆ స్టైల్లో ఉండలేము. కానీ ఉండాల్సి వచ్చింది, ఎందుకంటే ఇప్పుడు లైఫ్లో అంత పెద్ద అమౌంట్ నాకు ఎగ్గొట్టేశాడు వాడు నమ్మినందుకు. గాయ అవునా గోవాది అంటే బేసిక్లీ అతను అక్కడ ఇస్తా అన్నాడు, అక్కడ వరకు ఆల్ వరకు క్లియర్ చేసిండు వెండర్స్కి. నీకు హైదరాబాద్ వెళ్ళగానే ఇచ్చేస్తా అని అన్నాడు. ఓకే అన్న, హైదరాబాద్ వచ్చినాం, తిరుపతి పోయినా 1 weekలో వస్తున్నా అన్నాడు. సరే అన్న, ఇలా ఏదో ఒక రీజన్ వస్తుంది. పెళ్ళైన ఒక 2 monthsకి కూర్చోబెట్టిండు. నాకు వేరే మ్యూచువల్ ఫ్రెండ్ ఉంటే అందరిని తీసుకొచ్చి కూర్చోబెట్టి అంతా బాగుంది, కానీ ఐఎమ్ నాట్ హ్యాపీ. నేను నా బడ్జెట్ ఇంతే అనుకున్నా, మీరు ఓవర్బోర్డ్ వెళ్ళిపోయారు. అంతా అయిపోయాక నీకు ముందు తెలీదా, Day 1 తెలీదా, Day 2 తెలీదా, పెళ్ళి అయిపోయిన తర్వాత తిరుపతి వెళ్తున్నప్పుడు తెలీదా, అప్పుడు ఎప్పుడు ఏం మాట్లాడాల. మొత్తం అయిపోయిన తర్వాత ఓవర్ ద బడ్జెట్ కంప్లైంట్ కూడా ఎలా ఉందంటే ఓవర్ ద బడ్జెట్ వెళ్ళిపోయిందండి. నేను ఆయనకి మేము మొత్తం ఓవరాల్ కాస్టింగ్ ఇచ్చి ఓన్లీ ఫీజు తీసుకున్నాను. వెడ్డింగ్ ప్లానింగ్ అవుట్ ఆఫ్ ది కదా, వెండర్స్ అక్కడ వాడుతున్నాం, ఇక్కడ వాడుతున్నాం, అందరు మిక్స్ అని చెప్పేసి. కానీ కామెడీ ఏంటంటే ఆ 40 lakhsలో 25 lakhs ఇస్తాను ఒప్పుకున్నాడు. సరే అని చెప్పి వెయిట్ చేసిన 6 months వెయిట్ చేసిన. 6 months తర్వాత ఆ మనిషి మొత్తం పరారైపోయింది హైదరాబాద్లో. నాలాగా ఒక 5-6 మంది వెండర్స్ని మొత్తం ఆల్మోస్ట్ ఒక 2-3 crores దాకా, మరి తెలియదు ఇంకా మోర్ దెన్ వాట్ ఎవర్ అమౌంట్. నేను విన్నదైతే ఇది అందరికీ పంగనామా బట్టి జంపు. నా క్యాండిడేట్ US నుంచి వచ్చిండు బేసికలీ. నా దరిద్రం కొద్ది నాకు ఫ్రెండ్ అయ్యాడు. పత్తలేడి కథం స్కామ్స్టర్స్. అంటే నాకు ఈ 10 yearsలో ఇలాగా. సో అప్పటి నుంచి నాకు భయం, అమ్మా ఎవరైనా సరే ఫస్ట్ అడ్వాన్స్ ఇవ్వంటారు బాబు, డబ్బులు ఇస్తేనే చేస్తా పని. ఎందుకంటే సర్వీస్కి ఇది ఉన్నట్టుంది పని. సర్వీస్ ఇండస్ట్రీలకు అంటే వాడు పోయి ప్రోడక్ట్ కొంటాడు, పెళ్ళికి ఏమేమి జ్యువెలరీ కొంటాడు, అడ్వాన్స్ 100% అడ్వాన్స్ కొంటారు అంతే మొత్తం కంప్లీట్. లేకపోతే ఎందుకు ఇస్తాడు వాడు ప్రోడక్ట్? నువ్వు మనీష్ మాల్హోత్రా దగ్గరకు పోయి కొన్నావు, వాడిని నేను 5 లక్షల ప్రోడక్ట్ సార్, నీకు 3 లక్షలు ఇస్తా, 2 లక్షలు పెళ్ళి అయిపోయాక ఇస్తా అంటే వాడు ఎందుకు ఇస్తాడు? పూరా వే ఫస్ట్ అంటాడు. 120 కొంటారు, జ్యువెలరీ కొంటారు, అంతా కొంటారు. ఈ సర్వీస్ అనేది కనిపించదు. అంటే అందరూ అలా ఉంటారని చెప్పను, కానీ దెర్ ఆర్ ఫ్యూ క్లయింట్స్ ముందే 100% ఇచ్చేస్తారు. అలాంటి క్లయింట్స్కి మాకు భయం వేస్తుంది తెలుసా. 100% ఇచ్చేసారు, చాలా బాగా చేయాలి, ఎక్కడ ఇది చేయకూడదు, వాళ్ళు మనల్ని నమ్మి ఇంత చేశారు. అలాంటి వాళ్ళ మీద డబుల్ ఇంట్రెస్ట్ పెడతాం అసలు. అవును, ఈ గీచి బ్యారల్ మీద అంటే ఆబ్వియస్లీ వాడు హీఈస్ క్రియేటింగ్ దట్ అట్మాస్ఫియర్. అవును, ఇది ఏంటి పైసలు ఇవ్వట్లేదు అనే ఒక డౌట్ఫుల్నెస్, ఇస్తాడా ఇయడా అనే ఒక డౌట్ఫుల్నెస్ వాడికి క్రియేట్ చేసుకుంటున్నాడు. రెండోది అంటే చాలా మంది ఏంటంటే మేము ఏదో ఎక్కడి నుంచి వెళ్ళిపోతామా పారిపోతామా అనే ఫీలింగ్లో ఉంటారు. బేసిక్లీ ఒక 10 years నుంచి అదే ఆఫీసు, అక్కడే ఉన్నాం హైదరాబాద్లో, వెళ్ళాను. నీకు అంతే నాకు మా గురించి తెలిసే కానీ వచ్చావు, అసలు నాకే వాడి గురించి ఏం తెలియదు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు మనల్ని అంటారు. అసలు క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి, ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నావు, ఎంతమంది టీము, అసలు ఎలా అడుగుతారంటే బాబోయ్. నేను రీసెంట్గా ఒక క్లయింట్, నేను కూడా సేమ్ నీ బోర్డులోనే ట్రావెల్ చేస్తున్నాను, వదిలేసుకుంటున్నా. యాజ్ యూ నో, లైక్ అలాట్ ఆఫ్ పీపుల్ నో దట్ ఐ హ్యావ్ ఎ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కంపెనీ. రీసెంట్గా ఒక క్లయింట్ మీటింగ్లో కూర్చున్నాము, ఆయన నాకు మెహర్బానీ చేస్తున్నట్టే కథలు పడుతున్నాడు వాడు. అరే అంకుల్ ఒక్క నిమిషం, నువ్వు అంత అయిపోయింది, గీకిండు ఇగో ఆల్రెడీ 4 నెలలు డ్రైవ్ ఉంది సార్, మేము ఇక్కడ లక్షలు పెట్టి కంపెనీలు నడపాలి, మాకు ఓవర్ హెడ్స్ ఉంటాయి, నీకనుంటే ఉండేవో అవన్నీ లెక్కలు, కానీ మాకు ఓవర్ హెడ్స్ ఉంటాయి. సరే ఓకే తగ్గిస్తా 2-3 మీటింగ్లు మళ్ళీ నైస్గా మాట్లాడుతుండు. మీరు అలా చూసుకోవద్దు, మీకు మా నుంచి ఎంత బిజినెస్ వస్తుంది, మా ఇంట్లో ఇంతమంది ఉన్నారో, మా ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారో, మాకు ఇంత ఉంది అంత ఉంది. ఓకే సరే
అంత అయిపోయింది, అంత గీకి ఒక రేట్కి వచ్చినాం. ఆడికి ఓకే సరే మనకైతే నడవాలి అని చెప్పి ఒప్పుకున్నాం. క్యాండిడేట్ ఏం చేస్తాడు, సరే ఎంత అయితే ఏముంది, మేము ఒప్పుకున్నది బికాజ్ వీ నీడ్ టు రన్ అవర్ కంపెనీ. మా పేమెంట్ ప్రాసెస్ ఇది 50% అడ్వాన్స్, 40% బిఫోర్ ద ఈవెంట్ స్టార్ట్స్, 10% ఆన్ ద లాస్ట్ డే ఆర్ ఆఫ్టర్ ద డెలివరబుల్స్. ఎవడిస్తాడండి 50%? ఎవడిస్తాడండి? ఇదే డైలాగ్ వస్తుంది. నాకు ఎంత బీపీ వస్తుంది అంటే మరి ఎవడిస్తాడంటే అంటే అరే నువ్వు ఇంత అయిపోయింది అంతా, మాకు ఒక ఆఫీస్ ఉన్నది, నా లెజిటిమేట్ ఇది ఉంది అంతా, నువ్వు రేపు పొద్దున నువ్వు పెళ్లి చేసుకుంటున్నావు అది ఎట్లయినా, నువ్వు బట్టలోనికి ఎవడిస్తాడండి మొత్తం అని చెప్పి ఇవ్వవా వానికి అందరు అరే ఆల్సో అంటే దీనికి ఇంకొకటి కూడా ఉంటుంది అనుకుంటా, వేర్ పీపుల్ జస్ట్ డోంట్ షో అప్ ఆన్ దేర్ వెడ్డింగ్ డే. ఇట్లాంటివి కూడా చేసి ఉంటారు. ఇప్పుడు ఫోటోగ్రఫీ పర్స్పెక్టివ్లో వాడు షూట్ చేసేసి పోయి ఫోటోలు ఇవ్వకుండా ఉండొచ్చు, డేటా కరప్ట్ అయ్యి మేబీ ఇన్స్టెన్స్లు ఉండొచ్చేమో, ఉండొచ్చు. కానీ ఇప్పుడు మా దాంట్లో ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఐ వాజ్ డూయింగ్ వెరీ లాంగ్ బ్యాక్, ఒక 5-6 years బ్యాక్ ఐ వాజ్ డూయింగ్, అంటే అదే నా స్టార్టింగ్ స్టేజెస్ ఆఫ్ డూయింగ్ అన్ ఎంగేజ్మెంట్. మంచి 5-star హోటల్ ఎంగేజ్మెంట్ చేస్తున్నాము. ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ అనుకుంటా, లవ్ మ్యారేజ్, యూఎస్ నుంచి వచ్చారు. అమ్మాయి సైడ్ మాట్లాడారు, అబ్బాయి సైడ్ ఇద్దరు కలిపి మాట్లాడారు. 50% వాళ్ళు 50% వీళ్ళు. సో అడ్వాన్స్ ఇచ్చారు 25. కరెక్ట్గా రేపు ఎంగేజ్మెంట్ అనగా ఈరోజు క్యాన్సిల్ అయింది. ఇద్దరు కొట్టుకుని విడిపోయారు. ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ అయింది, పెళ్ళి అన్నీ క్యాన్సిల్ అయింది. ఇప్పుడు నాకు 50% ఎవడిస్తాడు? నువ్వు చేసేసినావు ఆల్రెడీ, డెకార్ ఇవన్నీ రెడీ కదా. ఓ యా యా, నైట్ సెటప్ అవుతుంది, ఎర్లీ మార్నింగ్ ఎంగేజ్మెంట్, ఓకే మొత్తం అయిపోయింది. ఆ 50% వాళ్ళని అడుగు, 50% అడుగు, నీళ్ళని అడుగు. అంటే ఇలాంటి అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి బేసికలీ. సో ఇలాంటి టైంలో మనం కూడా ఎఫెక్ట్ అవుతాం కదా. అవునవును, ఇవన్నీ వాళ్ళు అదే ఈరోజు రేపు ట్రస్ట్ అనేది పెద్ద ఇష్యూ అయిపోయింది. అంటే వై కాంట్ యూ ఫకింగ్ ట్రస్ట్ పీపుల్ మ్యాన్? నీకు నమ్మకమే లేకుంటే బతికేది. వాళ్ళు ఏమంటారంటే యూ హ్యావ్ టు ట్రస్ట్ అస్ అంటారు. అది సేమ్ కదా, యూ హ్యావ్ టు ట్రస్ట్ అస్. మేము ఇప్పుడు మీకు ఈడ ఏం నష్టం అయితే లేదు సార్, మేము బిజినెస్ నడిపేయాలి ఈడ, వీఆర్ రన్నింగ్ ఏ ఫకింగ్ బిజినెస్ హియర్. వై కాంట్ యూ షుడ్ ట్రస్ట్ అస్? అదే కదా, అంటే ఇంత ఇప్పుడు ఏదో ఆఫీస్ లేదు, ఇది ఎక్కడ ఉంటాడో తెలియదు అంటే మేబీ అనుకోవచ్చు. అవును, ఒక ఆఫీస్ ఉండి ఒక 50 employees ఉండి నువ్వు వచ్చి చూసి మీటింగ్స్ అటెండ్ అయ్యే 3-4 times మా గురించి ఆల్రెడీ నువ్వు ఒక వెడ్డింగ్ ఇస్తున్నావు అంటేనే, లైఫ్లో ఒకటి అంత పెద్ద అకేషన్ మా దగ్గరికి వచ్చావంటేనే నువ్వు మళ్ళీ ఆల్రెడీ చాలా వెతికి మా దగ్గరికి వచ్చావు, నువ్వు అంత టైం తీసుకుని వచ్చినప్పుడు, అంతే కదా. అలాంటిప్పుడు నువ్వు 50% ఇచ్చి ఇంకో నెక్స్ట్ బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వడానికి ఎందుకంత? అది నేను చెప్తున్నది ఏంటంటే బేసికలీ అందరూ అట్లా ఉంటారు కానీ, అంటే ఇప్పుడు చాలా తగ్గింది, ఇంతకుముందు బాగా ఎక్కువ ఉండే. ఇప్పుడు అంటే సిన్స్ వి ఆల్రెడీ రీజనబుల్ ఉంటారు అందరూ, కొంచెం మారే. కానీ ఆ లాస్ట్ 10-20% అయితే ఇప్పటికీ అలాగే ఉన్నారు. ఎక్కడ ఏం రీజన్స్ జరుగుతాయా 10%, అంటే బేసిక్లీ ఏంటంటే నెగోషియేట్ చేయడానికి ట్రై చేస్తారు. ఆ లాస్ట్లో అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి 10% ఎగ్గొట్టడానికి చూస్తారు, మిగిలిన కొంచెం ఏదో ట్రై చేద్దాం అని చెప్పి కొంతమంది ఉంటారు. బట్ కొంతమంది చిన్న మిస్టేక్స్ మనం అందరం మనుషులమే, దెర్ ఆర్, మేమేం పెద్ద అన్ని కరెక్ట్ చేసేస్తాను నేను చెప్పట్లా, దెర్ ఆర్ సమ్ టైమ్స్ అయితే ఒక్కొక్కసారి ఏంటంటే లేట్ అయితే, అంటే వెన్ వీఆర్ హ్యావ్ టు డెలివరీ బై 7:20, 7:30 గెస్ట్ వస్తున్నప్పుడు తోడవడాలు, లైట్స్ ఇంకెళ్ళకపోవడాలు, అలాంటి చిన్న మిస్టేక్స్ అవుతూ ఉంటాయి. చిన్నవి కాదు పెద్దవే బేసికలీ, బికాజ్ ఆన్ టైం డెలివరీ చేయాలి. అలాంటప్పుడు కట్ చేసినా కానీ కరెక్టే అండి మీరు చేసింది అని ఒప్పుకుంటాం. కొంతమంది ఏంటంటే అన్నీ బాగుంటాయి, ఎవ్రీథింగ్ మనం వాట్ ఎవర్ వి డెలివర్డ్ అన్నీ ఇచ్చినా కానీ లైట్ వెలగలేదు, బల్బు వెలగలేదు, ఇలాంటి ఏదో ఒక రీజన్. బాతులు స్విమ్మింగ్ సరిగా చేయలేదు, చిన్న మూల వచ్చింది పక్కకి వెళ్ళి, దీనికోసం సపరేట్ సెషన్ పెడతారు, ఇంటికి రండమ్మా మాట్లాడదాం అంటారు. ఓకే, లెట్స్ టాక్ అబౌట్ ద బిగ్గెస్ట్ వెడ్డింగ్ ఆఫ్ ద ఇయర్. అంబానీస్ వాళ్ళు కూడా ఇట్లా చేసి ఉంటారా ఏమో, వాళ్ళకి నెగోషియేట్ చేసే అంత టైం ఉంటుంది ఐసాక్. ఎవరికో అప్ప చెప్తారు అంతేగా, ఎవరో ఆర్ట్ డైరెక్టర్ ఎవరో వాళ్ళు చేస్తుంటారు. అదే ఆర్ట్ డైరెక్టర్ ఎవరో చేసినారు కదా, మనీష్ మల్హోత్రా అండ్ సమ్ అదర్. మనీష్ మల్హోత్రా ఆర్ట్ డైరెక్టరా? మనీష్ మల్హోత్రా అండ్ సమ్ అదర్ ఆర్ట్ డైరెక్టర్, అండ్ మన హైదరాబాద్ నుంచి దీనాస్, ఆల్ ఓవర్ ఇండియా. మనీష్ మల్హోత్రా బట్టలు డెకార్లో కూడా ఇన్వాల్వ్ మేజర్ ఆఫ్ ది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది. చాలా మందికి ఐ థింక్, అంటే
నేనేం లేను, నాకేం తెలియదు. త్రూ ద పోస్ట్ అండ్ త్రూ ద రైటప్స్ అందరూ స్టోరీస్ పెట్టడం, చాలామంది మేము ఫాలో అయ్యే నార్త్ సైడ్ ప్లానర్స్ వీళ్ళందరూ కూడా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పి మనీష్ మల్హోత్రాని ట్యాగ్ చేస్తున్నప్పుడు ఐ థాట్ ఓకే హీఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ టు సెలెక్ట్ ద వెండర్స్ అని అనుకున్నా, అనిపించింది. ఓకే. అండ్ యూ కవర్డ్ డెకార్ కదా, నువ్వు చెప్పాలి. డెకార్ టీమ్ అంటే దినాజ్ కి కవర్ చేసినాం. నైస్ మ్యాన్, యా వన్ ఆఫ్ ది నైస్ ఆపర్చునిటీ. యా. సో మై టీమ్ వెంట్ అండ్ షాట్ దేర్ డెకార్. ఏదో ఒకటి అలా చిన్నగా యూనో ఎవ్రీ అంటే ఏ చిన్న రోల్ అయినా కానీ ఇట్స్ వెరీ వాల్యుబుల్. యా. అండ్ చాలామంది అంబానీస్ వెడ్డింగ్ చేసిన వాళ్ళు అందరూ కూడా చాలా హ్యాపీ అండ్ లక్కీగా ఫీల్ అవుతున్నారు. బేసిక్లీ అంత పెద్ద వెడ్డింగ్లో మేము పార్ట్ అయినాం అన్నట్టు ఇట్స్ ప్రౌడ్ ఫీలింగ్ లా ఫీల్. దే క్రియేటెడ్ దట్ కైండ్ ఆఫ్ ఆ వెడ్డింగ్ కి ఆ వైబ్ క్రియేట్ చేసారు. దట్ గ్లిట్స్ అండ్ గ్లామర్ ఇన్ దట్ వెడ్డింగ్ ఎంటైర్ కంట్రీ. అసలు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే అంబానీ వెడ్డింగ్. అవును. అంటే మోర్ దెన్ అంటే పీపుల్ చాలామంది అమ్మాయిల్ని అదే మన హీరోయిన్స్ని వాళ్ళని ఏం డ్రెస్లు వేసుకున్నారు, ఏం నగలు వేసుకున్నారు చూస్తున్నారు. మేము మాత్రం ఈ సెటప్ చేయడానికి ఎన్ని రోజులు అయి ఉంటుంది, ఎన్ని రోజుల ముందు ఫంక్షన్లు తీసుకుని ఉంటారు. వాళ్ళదే కదా జియో ఇది. ఎంతమంది ఫ్లవర్ వర్కర్స్ పనిచేసి ఉంటారు, అసలు ఎంత నీట్గా వచ్చింది వర్క్, అసలు ఎన్ని ల్యాక్స్ స్పెండ్ చేసి ఉంటారు. అబ్బా ఇలాంటి క్లయింట్ మనకి ఎందుకు దొరకరా నాయన అనే ఒక. బట్ వుడ్ యూ హ్యావ్ ఎగ్జిక్యూటెడ్ ఇట్ ఇఫ్ యూ? ఎందుకు చేస్తాం కదా. అంటే వాళ్ళు ఎన్ని ఫంక్షన్స్ చేశారు, ఎన్ని ఫంక్షన్స్ చేశారు. ఏదో ఒకటి ఎన్ని స్మాల్ పార్ట్ అవ్వచ్చు, బిగ్ పార్ట్ అవ్వచ్చు, నన్ను చెయ్యని పిలిచి టైం ఇస్తే ఎందుకు చేయను. వాట్ ఎవర్ కైండ్ ఇట్ ఈస్. అవునా? అంటే నేను చేయలేను అని ఎందుకు అనుకోవాలి, నేను చేయగలుగుతాను, నేను చేస్తాను. బికాస్ ఐఎమ్ ఇన్ దిస్ ఫీల్డ్ ఫ్రమ్ లాస్ట్ 10 years. ఏమో మేబీ వాళ్ళేమి అంటే ఈ గేమ్ తెలుసు నాకు, కానీ ప్రతి గేమ్కి యూ నీడ్ దట్ రైట్ కనెక్ట్, రైట్ కాంటాక్ట్. ఇప్పుడు నాకు 10 years పట్టింది ఇక్కడ దాకా రావడం. కొంతమందికి మేబీ ఇది పాసిబుల్ అయి ఉండొచ్చు, కొంతమందికి కాకపోయి ఉండొచ్చు, కానీ నేను చేయగలిగాను 10 yearsలో ఇంతవరకు రావడం. ఇంకా వెళ్ళాలి. ఐ హ్యావ్ సో మచ్ టు యూనో అచీవ్. ఇంకా చాలా ఉన్నాయి నాకు, కానీ ఇట్ టేక్స్ టైం. ఎందుకంటే వన్ కాంటాక్ట్ అంతే, ఒక చిన్న కాంటాక్ట్ ఎక్కడ తీసుకెళ్తుందో మనకు తెలియదు. దట్ రైట్ వెడ్డింగ్, దట్ రైట్ క్లయింట్. సో ఇప్పుడు నువ్వు చేస్తున్నావు పని, నువ్వు ఒక ఒక 10 రూపాయల బిజినెస్, 10 రూపీస్ బిజినెస్ చేస్తున్నావు. అండ్ దెర్ ఆర్ న్యూబీస్ కమింగ్ అప్. అంటే ఇప్పుడు ఏముంది, Pinterestలో చూస్తారు, అక్కడిక్కడ ఇన్స్పిరేషన్ తీసుకుంటారు. ఐ కెన్ డూ దిస్. దే నో ద వెండర్స్. మొజంజాయి మార్కెట్కి పోతారు, అక్కడిక్కడ పోతారు, పువ్వులు అంతా చేస్తారు. నువ్వు 10 రూపాయలు చెప్తే వాడు 2 రూపాయలు 5 రూపాయలకు చేస్తాను అంటుండు, వాడు ఇస్తుండ అని చెప్పి. వై డూ దే హ్యావ్ టు కమ్ టు యూ వెన్ కంపేర్డ్ టు సమ్మన్ హూ ఇస్ గివింగ్ ఇట్ ఫర్ వే లెస్సర్ ప్రైస్? యా. సో బేసికలీ నాకు తెలియదు నువ్వు చూసుంటావో లేదో, మధ్యలో వర్షం వస్తే ట్రస్టింగ్ సెటప్ కూలిపోతుంది, పైనుంచి పెళ్ళికొడుకు దిగుతూ ఉంటే పడిపోతూ ఉంటారు. ఇవన్నీ ఎవరు చేస్తారు తెలుసా? వెనకాల ప్రాపర్గా ప్లాన్ చేయకుండా ఏదో తీసేసుకొని చేసేద్దాం అని చెప్పి చేసేస్తారు. దే ఆర్ నాట్ ప్రొఫెషనల్స్. అంటే దే స్టార్ట్ ద కంపెనీ. నేను కూడా ఒకప్పుడు అలాగే స్టార్ట్ చేసినాను, ఐఎమ్ నాట్ డినైయింగ్. బట్ ఈ 10 yearsలో ఒక ఫెయిల్ ప్రూఫ్ లైనప్ సెటప్ చేసినాను. ద సెట్ ఆఫ్ వెండర్స్ వాట్ ఐ యూస్, నా టీమ్ కానీ ఐ హ్యావ్ డిజైనర్స్. నేను ఒక డిజైనర్స్ ఆర్కిటెక్ట్స్ని హైర్ చేసుకుని వాళ్ళతో డిజైన్ చేయిస్తాను. ఓకే. అండ్ ఆల్సో నా టీమ్ కూడా ఆల్ 5 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు, 3 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు. ఇలా ప్రతి దాంట్లో కూడా ఐఎమ్ పుట్టింగ్ మై, ఐఎమ్ షూర్ యూ ఆర్ పేయింగ్ దెమ్ వెల్, లైక్ సాలరీస్ వైస్ గాని. సో సాలరీస్ ఉంటాయి, నా గోడౌన్స్ ఉంటాయి, గోడౌన్ మేనేజర్స్ ఉంటారు, ఆ స్టఫ్ అంతా చూసుకోవాలి కదా ప్రాపర్గా. ట్రాన్స్పోర్ట్ ఉంటాయి, అండ్ నాకు ఆఫీస్ ఉంటుంది, అండ్ నాకు కూడా సిస్టమ్స్ కావాలి, సిస్టమ్స్లో సాఫ్ట్వేర్స్ ఉంటాయి. ఇవన్నీ ఊరికే అయిపోవు కదా రెండర్స్. ఇవన్నీ కూడా బయట ఒక్కొక్క రెండర్ నార్మలీ ఇప్పుడు వెన్ యూ కంపేర్ టు నార్త్ అండ్ సౌత్ బిజినెస్ చూస్తే అక్కడ ఏంటంటే ప్రతి దానికి డబ్బులు ఎక్స్ట్రా. నేను డిజైన్ చేస్తే ఒక ఫీజు, మేనేజింగ్ ఒక ఫీజు, అలా. మన దాంట్లో అలా ఏం లేదు. మనం ఎంత చెప్తాం, ఇప్పుడు రఫ్గా ఒక వెడ్డింగ్ అవుతుందని మొత్తం 10 లక్షలు ప్యాకేజ్, అన్ని ఇంక్లూజింగ్ చెప్తాం మేము నార్మలీ. ఇప్పుడు బయట ఏంటంటే, ఇప్పుడు ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే, దెర్ ఆర్ ఫ్యూ పీపుల్ డూయింగ్ గుడ్ మేబీ యూనో, ఆ రోజు టైం బాగుండి అంతా బాగా అయిపోయింది. కానీ వాట్ ఇఫ్ ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి బేసికలీ, ఏది పడితే ఏ వెండర్ని పెడితే ఆ వెండర్ని ఏం చేసినాం అనుకో, రేపు పొద్దున్న అది ఏదైనా అవ్వచ్చు. అవును, అన్నీ మంచిగా అయితే మంచిదే, కానీ ఎందుకు ఆ రిస్క్ తీసుకోవడం? అవును, అర్థమైందా? సో నేను కూడా అలా రిస్క్ తీసుకుని ఎవరిని పడితే కొత్త వెండర్కి ఇచ్చి ఇలా తీసుకోను. ఒక 10 రూపాయలు ఎక్కువైనా కానీ నాకు మంచివాడికే ఇస్తాను.
ఓకే, ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వెండర్కి ఇస్తాం. అండ్ నువ్వు దాని వెనకాల ఉంటావు. యా, వీ విల్ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ కదా. ఆ స్ట్రాంగ్ అవన్నీ చెక్ చేస్తాము, అవన్నీ ఉంటాయి. అండ్ ఇవి ఈ 10 yearsలో ఇలాంటివి మేము ఎన్నో చూసి వచ్చి ఇక్కడ సెట్ అయ్యి అరే ఇలా చేస్తే మనకి ఎంత ఖర్చు అవుతుంది, దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. దానికి ఒక ప్రైజ్ ఉంటుంది. ఇప్పుడు నేను జస్ట్ ఏదో నేను ఈ పువ్వుకి 10 రూపాయలు అవుతుందంటే పువ్వు 10 రూపాయలు ఏం కదా, మనకి చేసే లేబర్ ఉంటాడు, ఎంత టైంలో చేస్తున్నాం. అందరూ ఏమనుకుంటారంటే విజయవాడ ఎక్కువ వస్తాయి మాకు కాల్స్, వైజాగ్ నుంచి విజయవాడ నుంచి. ఎందుకంటే మేము హైదరాబాద్లో చేస్తే ఇంతే అవుతుంది కదా, ఇక్కడికి ఎందుకంటే వాడు ట్రావెల్ చేస్తాడా, ఆ ట్రావెల్ చేస్తున్నంతసేపు వాడు పని చేస్తున్నట్టే, నీ కోసం అంత దూరం వస్తున్నాడు కదా, ఆడికి మధ్యలో ఆకలి అవుతుందా, ఆడికి ఫుడ్ పెట్టాలా, వాడికి ట్రాన్స్పోర్ట్, వాడిని లారీలో పంపించాం కదా, ఆడికి బస్ బుక్ చేయాలి, ట్రైన్ బుక్ చేయాలి, ఇవన్నీ ఖర్చులు వాళ్ళు నోటీస్ చేయరు. అవునవును. ఎందుకంటే ఇంత వేసేస్తున్నారు, మాకు బాధేస్తున్నారండి అంటారు. బాధేయడం కదా, నేను నీకోసం వర్క్ చేస్తున్నాను నా కోసం ఇంకొకటి వర్క్ చేస్తున్నాడు. నువ్వు నాకు ఎలా పే చేస్తున్నావు, నేను వాడికి ఎలా పే చేయాలి. సో అంటే ఒకదానికొకటి అలా కాస్ట్ అయితే ఇన్వాల్వ్ ఉంటాయి. అండ్ రెండోది నాకు న్యూబీస్కి ఏంటి డిఫరెన్స్ అంటే వన్ ఆఫ్ ద థింగ్ ఇస్ ఐ హ్యావ్ ఎ సెట్ ఆఫ్ గైడ్ లైన్స్. అంటే ఇందా నేను చెప్పినట్టు ఇంతకుముందు దెర్ ఈస్ ఎవ్రీథింగ్ ఒక ప్రాసెస్ లాగా వెళ్తాం మనం ప్రతిదీ కూడా. అండ్ ఎవ్రీథింగ్ అన్నీ ఇన్వాల్వ్ ఉంటాయి. ఒక ఎక్స్పీరియన్స్ ఉంది మా దగ్గర, మోర్ దెన్ ఎవ్రీథింగ్ ఎక్స్పీరియన్స్తో పాటు ఆ సేఫ్టీ మెజర్స్ ఇవన్నీ కూడా మనం తీసుకుంటాము. దానికి తగ్గట్టు మేమేమి అంత డ్యామ్ ఎక్స్పెన్సివ్ ఏమి కాదు బేసికలీ. బట్ ఒక 5 to 10% వేరియేషన్ అయితే ఉంటుంది. ఐ అగ్రీ దట్. ఎందుకంటే బికాస్ ఆఫ్ దిస్ ఈ ప్రొఫెషనలిజం యాడ్ అవుతుంది కాబట్టి కాస్టింగ్ అనేది. సో సేమ్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీకి తీసుకుంటే మాకు కూడా అట్లనే ఉంది. నేను ఇదైతే చాలా ఇట్టా ఏంటండి వచ్చి 4 ఫోటోలు తీయడానికి అంత ఛార్జ్ చేస్తున్నాను. డెఫినెట్గా. అంటే ఇప్పుడు ఒక సెటప్ చేసుకొని నువ్వు ఒక సోలో ప్రొప్రైటర్ ఒకడు ఉన్నాడు, వాడు ఇంట్లో నుంచి ఆపరేట్ చేస్తుండు అనుకో ఎగ్జాంపుల్. వాడు ఇంట్లో నుంచి ఆపరేట్ చేస్తుండు, మొత్తం ఫ్రీలాన్సర్లను హైర్ చేసుకుంటాడు, వాడు ఎవరినో హైర్ చేసుకుంటాడు, జస్ట్ వాని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ చూసో లేకపోతే వాడు ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కూడా నేను అంటే నాకు వేరే వాళ్ళ త్రూ తెలిసింది ఒకటి, ఆ ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా ఎవరెవరో తీసిన పోర్ట్ఫోలియోలు అన్ని దాంట్లో ఉంటాయి, సగం వాడు తీసినవి ఉండవు, పెడతారు. అండ్ రెండోది క్లయింట్స్ నాకు యూజువలీ వాళ్ళు అంత ఛార్జ్ చేస్తున్నారండి, ఆ ఫోటోగ్రాఫర్ ఇంత ఛార్జ్ చేస్తున్నాడండి అని చెప్పి దగ్గర అంటారు. కానీ ఐ నో మీకు కూడా ఈ హార్డ్ డిస్క్లు, కెమెరా లెన్సెస్, కెమెరా ఎక్విప్మెంట్, లైట్స్, సాఫ్ట్వేర్స్, సిస్టమ్స్, అసలు ఒక్కొక్క సిస్టమ్ ఎంత ఉంటుంది, 4 lakhs 5 lakhs ఈచ్ సిస్టమ్ కాస్ట్. అండ్ దాని మెయింటెనెన్స్, రెగ్యులర్ మెయింటెనెన్స్, ఒక్కొక్క సిస్టమ్ ఇదైనప్పుడు ఆఫీసు, మళ్ళీ టీము, సోషల్ మీడియా, మార్కెటింగ్, ఇవన్నీ ఏం ఆలోచించరు, ఇవన్నీ ఏం దేకరు. వాడు ఇస్తుండు 3 లక్షలకు నువ్వు ఎందుకు ఇస్తలేవు అని అంటారు. ఏంటంటే వాని పని ఏముంది, వానికి ఏం ఖర్చులు, ఓవర్ హెడ్స్ ఉండేవి, వాడు ఒక కంపెనీ నడిపిస్తలేడు, వానికి ఒక ఫెయిల్ ప్రూఫ్ సిస్టమ్ లేదు, వానికి ఒక ఆర్గనైజేషన్ లేదు, ఫ్రీలాన్సర్ని హైర్ చేసుకుంటాడు, వాడు వచ్చి ఫోటోలు తీస్తాడు, వాడు ఏం కార్డ్ యూజ్ చేస్తాడు, వాని దగ్గర బ్యాకప్ ఏంది, వాని సంగతి ఏంది ఏం తెలియదు. ఒకవేళ నువ్వు అన్నట్టు వానికి అన్ని వర్కౌట్ అయినాయా, వాడు అవుట్పుట్ మంచిగానే ఇస్తాడు. ఒక్కసారి ఫెయిల్ అయిందా అంటే నీ డే బేసికలీ ఇయర్లో లైఫ్లో వన్స్ ఇన్ లైఫ్ టైం అయ్యే ఎక్స్పీరియన్స్ని రిస్క్ తీసుకుంటున్నావు కదా. బికాస్ జస్ట్ నువ్వు 50,000 1 lakh నువ్వు ఆ రిస్క్ తీసుకుంటున్నావు బేసికలీ, రిస్క్కే పే చేస్తావు. సో అదే చెప్తున్నావు. ఇప్పుడు నేను మా దగ్గరికి వస్తే ఎగ్జాంపుల్, ఇప్పుడు ఒక జనరేటర్ వాడుతున్నాం అనుకో, అదేమన్నా ఫెయిల్ అయిద్దేమో అని చెప్పి బ్యాకప్లో జనరేటర్ పెడతాం. అంటే దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ వాట్ యాజ్ అ ప్రొఫెషనల్. అంటే మేము కూడా ఒకప్పుడు ఇలా ఫెయిల్ ప్రూఫ్ అయ్యి వీ హ్యావ్ అ సెట్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు అలాంటి వాటిని మేము కాంప్రమైజ్ అవ్వలేం, చెప్తాం కూడా, లేదండి మన బడ్జెట్లో మేము చేయమంటే కూడా బేసికలీ ఇస్తాం రీజన్స్. బేసికలీ ఇలా చేయడం వల్ల ఇక్కడ ఇది ఉంటుంది, ఇక్కడ ఇలా ఉంటుంది అని చెప్పేసి. అండ్ చాలామంది క్లయింట్స్ ఏం చేస్తారని తెలియగా మన దగ్గరికి వచ్చి మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ తీసేసుకుని మొత్తం అంతా డిజైన్లు అవి వచ్చి కూర్చుంటారు. ఫస్ట్ ఇంట్రడక్షన్ చూపించి మాకేం చేస్తారంట, ఎందుకు చెప్పాలా అంటే ఒకప్పుడు చెప్పేస్తుండే, బికాస్ వీ నీడ్ టు గెట్ దట్ హంగర్ ఉండేది, వీ హ్యావ్ టు అచీవ్ అని చెప్పి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే నేను చేయనండి, మీరు కన్ఫామ్ మీ బడ్జెట్ ఎంత, బేసికలీ ఒక రఫ్ బడ్జెట్ ఇస్తాం, బేసికలీ ఇంత అవుతుంది ఇఫ్ యూర్ ఓకే వీ కెన్ అంటే వాళ్ళు ఓకే చెప్తారు. ఓకే చెప్పిన తర్వాత కూడా మేము అంటాం ఇదంతా మేము మీకు ఎగ్జాక్ట్ కొటేషన్ ఇవ్వడం అంటే కష్టం, బేసికలీ ఒక రఫ్ ఎంత అవుతుంది మీరు ఓకే అంటే లెట్స్ కూర్చుందాం అన్నట్టు. వాళ్ళు ఓకే అన్న తర్వాత దెన్ విల్ వాళ్ళ కోసం ఒక థాట్ ప్రాసెస్ పెట్టి ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని చెప్పి వీళ్ళు క్యూరేట్ ఒక 6-7 ఐడియాస్ క్యూరేట్ చేస్తాం. వాళ్ళు పే చేసిన తర్వాత అవి వాళ్ళకి ఇస్తాం బేసికలీ. అదర్వైజ్ మనం ఒక అంత మ్యాన్ హౌస్ పెడుతున్నప్పుడు నా కింద 10 మంది ఉన్నారు డిజైనర్స్, వాళ్ళు కూడా ఒక్కొక్క క్లయింట్ మీద 2 పని చేస్తూ ఉంటారు.
ఏ ఫ్లవర్స్ వాడాలి, ఏ కలర్స్ వాడాలి, ఏ బడ్జెట్లో చేయాలి, ఏ టైం ఫ్రేమ్లో చేయాలి, ఇవన్నీ మనం ఇదే కదా. ఇప్పుడు అదే ఒక సింగిల్ పర్సన్ చేస్తున్నాడు, ఇవన్నీ ఆలోచించడు. ఆలోచించకుండా వాడు ఒక వెండర్కి ఇస్తాడు, ఆ వెండర్ చేసేస్తాడు. మేము వెండర్స్ కూడా మోస్ట్ ఆఫ్ ది అంటే ఇప్పుడు యాజ్ అ కంపెనీ మోస్ట్ ఆఫ్ ది వర్క్ మేము మా ఓన్గా చేస్తాము. ఈ లైటింగ్, ఫర్నిచర్ రెంటల్స్ ఇవన్నీ ఆబ్వియస్లీ ఎవరైనా సరే వీ హ్యావ్ టు గెట్ ఇట్ ఫ్రమ్ అవుట్ సోర్స్ వెండర్స్. బట్ 50% వర్క్ మాది ఉంటే 50% వెండర్స్ మీద రిలై అవుతాం. ఆ వెండర్స్ కూడా టాప్ వెండర్స్ని తీసుకుంటాం బేసికలీ, ప్రీమియం వెండర్స్ ఆర్ వాట్ ఎవర్. ఇందా నేను చెప్పినట్టు ఆ సేఫ్టీ ప్రికాషన్స్, వాళ్ళకు కూడా అంత నాలెడ్జ్ ఉండి హూ ఎవర్ కెన్ డెలివర్ దట్ ఆ ప్రోడక్ట్ని ఎంత బాగా డెలివర్ చేయగలుగుతారో అలాగా. సో బేసిక్గా నాన్ ప్రొఫెషనల్ వర్సెస్ ప్రొఫెషనల్ డీల్ చేస్తున్నాం ఇక్కడ. దర్ ఈజ్ అంటే ప్రొఫెషనల్ ఈవెంట్ ప్లానర్స్ అని అనొచ్చు, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ అనొచ్చు. ప్రొఫెషనల్ అనేదానికి ప్రొఫెషనల్ అంటే ఏంది, నీకు అన్నీ కరెక్ట్గా అన్నీ పర్ఫెక్ట్గా అంటే ప్రొఫెషనల్ కేర్స్ అబౌట్ యువర్ వెడ్డింగ్ అండ్ నాన్ ప్రొఫెషనల్ ఇట్ డజంట్ గివ్ అ. డెఫినెట్లీ ఇప్పుడు మాకు ఒక క్లయింట్ హ్యాపీ అయ్యి బాగుందమ్మా అని ఒక రివ్యూ ఇచ్చేదాకా మాకు ఒక మోడ్లో ఉంటాం బేసిక్లీ. ఒక రిలీఫ్ వచ్చేది ఆ క్లయింట్ అయిపోయిన తర్వాత బాగుంది, ఆల్ గుడ్ టీమ్ అని థ్యాంక్స్ అని పెట్టినప్పుడు ఆ రిలీఫ్ వస్తుంది. అప్పటిదాకా మాకు నేను కానీ మా టీం కానీ అందరూ కూడా ఇట్లా ఉంటుంది. యా, ఐవ్ సీన్ యూ వర్క్ మ్యాన్, లైక్ అంటే ఇట్లా ఫుల్ ఆ టెన్షన్ అది బికాజ్ వీ కేర్. నీకు ఆ టెన్షన్ ఉంది అని అంటే యూ కేర్ అబౌట్ దట్ వెడ్డింగ్. లేకపోతే ఏముందా చేసేసినామా, అరే పడిపోతుర్రా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కింద పడిపోతుర్రా పడిపోయారు థాప్ అయిపోయింది. ఎన్ని చూడలేము అట్లా. అంతేగా. యా, ఐ మీన్ పీపుల్ షుడ్ యాక్చువల్లీ అంటే దే షుడ్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్. ఇంతకుముందు కంపెనీస్ ఓల్డ్ కంపెనీస్ ఏంటంటే అప్పట్లో ఈవెంట్ ప్లానింగ్ అంటేనే ఒక పెద్ద బిగ్ థింగ్. ఇప్పుడు ఏంటంటే చాలా ఈజీగా అయిపోయింది. ఈవెంట్ ప్లానింగ్ ఒకటి, ఫోటోగ్రఫీ ఒకటి, బూటిక్స్ ఒకటి. ప్రతి ఓడు కెమెరా ఉంటే కెమెరామన్ అయిపోతుండు, కనెక్షన్స్ ఉన్న ప్రతి ఓడు నేను ఈవెంట్ ప్లానర్ అయిపోతున్నాను. గుడ్ థింగ్. నేను అలాగే వచ్చాను పైకి, నేనేం ఐఎమ్ నాట్ డినైయింగ్. అందరూ రండి అని చెప్పి ఎవరి బిజినెస్ వాళ్ళు చేసుకోండి, కానీ మార్కెట్ని పడేయకండి. బేసిక్లీ తెలియని నాలెడ్జ్తో చేసేసి అలా చేయకుండా లర్న్, ఒకరి దగ్గరికి వెళ్ళి నేర్చుకుని గెట్ దట్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ స్టార్ట్. ఏదో 10 మంది 20 మంది తెలుసు కదా అని చెప్పి ఒక పేజ్ స్టార్ట్ చేసేసి అలా చేయకుండా యూనో ట్రై టు గెట్ దట్ ఎక్స్పోజర్. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ వస్తేనే దెన్ యూ కెన్ స్టార్ట్ సంథింగ్. అండ్ ఆల్సో స్టార్ట్ కేరింగ్ అబౌట్ దెమ్. అంటే ఉత్త ఏదో మీదికి డబ్బుల కోసం కాదు. డూ యూ రియలీ ఫీల్ దట్ యు ఆర్ గుడ్? అంటే నేను నిజంగా కూడా నాకు ఇది ఇంట్రెస్ట్ ఉందిరా, నేను ఇది చెయ్యాలని అనుకుంటున్నా, దిస్ ఈజ్ మై ప్యాషన్, దిస్ ఈజ్ మై ఐ కెన్ పుట్ మై హార్ట్ సోల్ అండ్ ఎవ్రీథింగ్ ఇన్ ఇట్ అనేది ఉంటే వచ్చి చేసుకోవచ్చు. కానీ నాట్ ఎట్ ఎ కాస్ట్ ఆఫ్, అంటే నీకు అంత సీరియస్నెస్ ఉందంటే ఇట్ కమ్స్ విత్ ఎ ప్రైస్ అండ్ దట్ ఈస్ ఎక్స్పెన్సివ్. అండ్ డెఫినెట్లీ త్రూ కన్సిస్టెన్సీ ఎనీవన్ విల్ బికమ్ ఎ ప్రొఫెషనల్ త్రూ ద టైమ్. సో కానీ అదే ఆ వచ్చే ప్రాసెస్లో యూ హ్యావ్ టు బి వెరీ స్మూత్ అండ్ ఆ విల్లింగ్నెస్ నువ్వు విన్నాడు అన్నట్టు ఆ కాన్సన్ట్రేషన్, వి కేర్ అనే అది చూపిస్తే డెఫినెట్లీ ఎవ్రీ వన్ విల్ ఇది. కానీ రీసెంట్ టైమ్స్లో ఏంటంటే నేను కూడా కొంతమంది క్లయింట్స్ దగ్గర నుంచి అక్కడి నుంచి వింటా కదా, యాక్చువల్లీ ఐ నోస్ మా ఫ్యామిలీలో ఒకళ్ళు ఉన్నారండి, ఐ థింక్ విల్ గో విత్ దెమ్. ఇట్స్ ఓకే. ఇంతకుముందు లేదండి వాళ్ళు ఎంత చెప్తున్నారు చెప్పండి, మేము కూడా అంత తక్కువ చేసేస్తాం, అలా ఉండేది ఒకప్పుడు స్టార్టింగ్లో. బట్ త్రూ ది ఇయర్స్ మనం ఇంత మ్యాన్ పవర్స్ ఉన్న కింద ఇంత ఉండి వీ క్రియేటెడ్ వన్ ట్రేడ్ మార్క్. అంటే మన స్టైల్ ఆఫ్ వర్క్ ఇది అన్నప్పుడు వీ కెనాట్ కాంప్రమైజ్. హౌ ఇస్ ఇట్ వర్కింగ్? అంటే ఎట్లా నడుస్తుందా? ఐఎమ్ గుడ్. అంటే అలా ఉంటేనే మనం వీ కెన్ డూ అవర్ ఓన్ అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. వాళ్ళు ఏది చెప్తే అది మనం చేస్తూ ఉంటే ఇంకా మన బిజినెస్ అవ్వదు కదా. అవునవును. కానీ ఎట్లుంది ఫనీ, హౌ ఇస్ దిస్ గోయింగ్? అంటే ఇప్పుడు అఫ్ కోర్స్ మొన్న 4 నెలలు 3 నెలలు సీజన్ లేదు. సో అది ఇప్పుడు 3 months 4 months సీజన్ లేదు. మనం యాజ్ ఎ టీమ్ ఏం చేస్తాం, కొత్త డిజైన్స్ మీద వర్క్ చేయడం, ట్రెండ్స్ ఏం నడుస్తున్నాయి, ఇవన్నీ కూడా ఒక 3-4 months మనం ఆ స్టాఫ్కి బిజినెస్ ఉన్నా లేకపోయినా వీఆర్ పేయింగ్ దెమ్. ఇవన్నీ చూడరు. ఒక ఈ ఫెయిల్ ప్రూఫ్ ప్రాసెస్ ఎప్పుడు చేస్తాం, ఈ కదా ఈ 3-4 months కదా. అవునవును. సో ఖాళీ కూర్చోకుండా ఎవ్రీడే ఆఫీస్లో కొత్త డిజైన్స్ తయారవుతూ ఉంటాయి, కొత్త థీమ్స్ అవుతూ ఉంటాయి, కొత్త వెండర్స్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ ఇట్ ఇఫ్ యు ఆర్ సే మేబీ రన్నింగ్ ఎ బిజినెస్ విత్ 40 people, ఇట్స్ అ స్మాల్ కంపెనీ. ఇవన్నీ చూడరు, వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్. అంటే ఎంఎన్సీ పెద్ద ఎంఎన్సీల లెక్క కాకుండా ఇట్స్ అ కంపెనీ దట్ వీఆర్ రన్నింగ్, ఇట్స్ అ లెజిట్ బిజినెస్. నేను ఏమంటే ఆ రెస్పెక్ట్ చూపించాలి. వీఆర్ పేయింగ్ ట్యాక్సెస్, వీఆర్ పేయింగ్ జిఎస్టీ, ఎవ్రీథింగ్ అన్నీ చేస్తున్నాం. ఒక నార్మల్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం చేస్తుందో
సేమ్ అదే స్టాండర్డ్లో వీఆర్ ఆల్సో డూయింగ్. అవును సో ఇందాక వన్ నాట్ రెస్పెక్ట్, అవును దీనికి ఆ రెస్పెక్ట్ కూడా ఇవ్వాలి. అవునవును సర్వీస్కి కొంచెం ఈ మధ్యలో అయితే అట్లా అంటే అండ్ ఏదో ఈ వెడ్డింగ్ ప్లానింగ్ అంటే ఏదో ఈ చిల్లర బిజినెస్ ఏం కాదు. దిస్ ఇస్ అవును ఆర్ వాట్ ఎవర్ ఎనీ సర్వీస్ బిజినెస్, వీఆర్ గివింగ్ అవర్ సర్వీస్ మ్యాన్ టు ద పీపుల్. అది అంటే మేబీ వీఆర్ నాట్ రన్నింగ్ ఎన్ ఎన్జిఓ, ఆఫ్ కోర్స్ వీఆర్ డూయింగ్ ఎ బిజినెస్. సో కానీ దానికి తగ్గట్టు వాల్యూ ఇవ్వాలంటున్నాను. అవునవును అండ్ ట్యాక్సులు కడుతున్నాం అంటున్నాం, మళ్ళీ ట్యాక్సులు కడుతుంటే ఏమొస్తున్నాయి ఏమొస్తుంది, బడ్జెట్ రిలీజ్ అయింది చూసినాం కదా. 10 lakhs ఒక 10 lakhs ట్యాక్స్ ఇందా స్లాబ్స్ ఉన్నాయి కదా. 10 lakhs సంపాదించేవాడికి 20%, 10 lakhs 15 lakhs సంపాదించేవాడికి 30% అని. 30% అంటే 10 lakhsలో 30% అంటే 3 lakhs. అరే సారీ 20 lakhsలో 30% అంటే 6 lakhs. ఈవెంట్ ప్లాన్ ట్యాక్సులు కడతారా? ఎందుకు కట్టం? అట్లుంటుంది. అదే వాళ్ళ నెగోషియేషన్ అంతా అంటే హౌ కెన్ వి ఫకింగ్ ఎక్స్ప్లెయిన్ టు దెమ్ అంటే మరి ఇది అదే జిఎస్టీలు కూడా కట్టరు, బతిమాలాలి సార్ జిఎస్టీలు కట్టండి. ఎక్కడన్నా వెహికల్స్ అయినా ఆపితే కష్టము, బికాస్ యూనో ఈ వెహికల్స్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అందరూ ఆపుతారు. ఏడికి వెళ్తున్నావు, విజయవాడ వెళ్తున్నావు, ఇన్ని పూలు వేసుకుని వెళ్తున్నావు, ఇది బిల్స్ అయ్యి అని అడుగుతారు, ఆపుతారు. జిఎస్టీ చాలా టైమ్స్లో మేము ఇది అనమాట, ఫోన్ చేస్తే నాకు చెప్పండి, మన టోల్ గేట్ మందే, మనం మాట్లాడదాం. అదే అందుకనే మారతలేదు మన దగ్గర. ఇలాగా చాలాసార్లు ఒక్కొక్కసారి మాకు టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే ఒక వెహికల్ ఒక 2-3 hours ఆగిందంటే నాకు అక్కడ 2-3 hours టైం వేస్ట్ అయిపోతుంది. అవునవును నేను డెలివరీ చేయాలి అంటే నాకు ఆన్ టైం అన్నీ ఉండాలి కదా. సో ఇలాంటివన్నీ కూడా ఇదే ఈ ఎక్స్పీరియన్స్తోనే మనం అన్నీ నేర్చుకుంటాం. అదే షోరూమ్లకు పోయి మనీష్ మల్హోత్రా దగ్గర 5 లక్షలు ఇచ్చి జిఎస్టీ కూడా కడతారు ప్లస్. అది కాదు, 10 రూపాయలు బయట పాప్కార్న్ దొరుకుతుంది కదా, థియేటర్లో 300 కడతారు. సరే చిన్న ఎగ్జాంపుల్ అయినా కానీ అక్కడ ఒక బ్రాండ్ స్టఫ్ ఉండి ప్రోడక్ట్ కొనుక్కుంటూ 300 ఇచ్చి కొనుక్కో, అక్కడ బేరం ఆట కదా 300 రూపీస్ పెట్టి. ఎందుకు కడతారు? మన దగ్గర ఆడతారు. సర్వీస్ కనిపించదు కదా, సర్వీస్ అనేది కనిపించదు. ఆఫీస్కి రాగానే మీటింగ్స్ అంటే ఇవన్నీ కూడా ఖర్చులే. ఒక కాఫీ ఇస్తున్నా కానీ వీఆర్ స్పెండింగ్ దట్, వాటర్ బాటిల్ ఇస్తున్నా కానీ వీఆర్ స్పెండింగ్. ఇవన్నీ ఏమీ కనిపించవు, ప్రతిదీ కూడా కౌంట్సే కదా. ఎందుకండి అంత చేస్తున్నారు? బట్ ఎనీవేస్ మ్యాన్, లైక్ అంటే యూ హ్యావ్ కమ్ ఎ లాంగ్ వే కమింగ్ ఫ్రమ్ వేర్ యూ కేమ్ ఫ్రమ్. అంటే ఒక చిన్న బర్త్డే బెలూన్ల దగ్గర నుంచి ఒక సక్సెస్ఫుల్ ఈవెంట్ ప్లానింగ్ కంపెనీ ఇన్ హైదరాబాద్. యెల్లో ప్లానర్స్ ఈజ్ అ బిగ్ నేమ్ డూడ్. లైక్ అంటే చాలామంది ఎవ్రీబడి లైక్ అంటే లాట్ ఆఫ్ పీపుల్ రికగ్నైజ్ యూ గైజ్ అండ్ దే నో దట్ యూ గైజ్ ఆర్ లైక్ ఫ్రీకింగ్ ఎక్స్పెన్సివ్, పెద్ద బ్రాండ్ అనేది. అండ్ యూ మేడ్ దట్ నేమ్ అండ్ ద అటెన్షన్ టు డీటెయిల్ దట్ యూ హ్యావ్. ఐ హ్యావ్ అంటే మంచి క్లయింట్స్ ఉన్నారు. ఐ హ్యావ్ వెరీ నైస్ క్లయింట్స్, అంటే వెల్ నోన్ క్లయింట్స్ ఫ్రమ్ హైదరాబాద్. సో ఇంకా వాళ్ళ ఇంట్లో ఏదైనా కానీ నేను ఇంకా అది చిన్నదా పెద్దదా నేను చూడను, ఐ విల్ డూ ఇట్. బికాజ్ అంటే ఈరోజు పెద్దదా చిన్నదా నాకు తెలియదు, కానీ ఐఎమ్ డూయింగ్ వాట్ ఐఎమ్ హ్యాపీ. నాతో పాటు నాకు ఒక 20 మంది 30 మంది ఐఎమ్ టేకింగ్ కేర్ ఆఫ్ దెమ్ యాజ్ అ ఫ్యామిలీ, వీఆర్ డూయింగ్ గుడ్, ఐఎమ్ హ్యాపీ. అండ్ కొంతమంది క్లయింట్స్ అయితే అసలు ఈడుందని నాకు వేరే వాళ్ళు వద్దు అనే టైప్లోనే నాకు కూడా సో సపోర్టివ్. సో స్వీట్ క్లయింట్స్ అయితే దే ఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ ఎవ్రీ లైక్ సర్వీస్. కొంతమంది క్లయింట్స్కి అయితే వాళ్ళు ఫస్ట్ అంటే వాళ్ళ ఎంగేజ్మెంట్స్ దగ్గర నుంచి ఇప్పుడు సెకండ్ పాప థర్డ్ పాప బర్త్డేస్ వరకు కూడా ఐఎమ్ ట్రావెలింగ్ విత్ అంతా, అంటే ఫ్రమ్ దేర్ ఎంగేజ్మెంట్, సంగీత్స్, వెడ్డింగ్స్, baby showers. There's a good side of this business too. And we made a lot of connections. గబ్బుగాలు కాదు. We made a lot of connections. వాళ్ళ ఫ్యామిలీలో ఫ్రెండ్స్ అయిపోతాం. చాలా మంది క్లయింట్స్ మంచి ఫ్రెండ్స్ అవుతారు. అండ్ యూరోప్ వెళ్తున్నప్పుడు కూడా ఒకళ్ళ ఇంట్లో ఐ స్టేడ్. సో అలాగా యూనో అంటే కొంత ఫ్రెండ్స్ అయిన క్లయింట్స్ మంచిగా ఉన్నారు, ఫ్రెండ్స్ అయిన క్లయింట్స్ 45 లక్షలు అదే టోపీ పెట్టిన వాళ్ళు. దేనికైనా కానీ మనం విత్ ఎక్స్పీరియన్స్ విల్ లెర్న్ ఎవ్రీథింగ్. గుడ్ అండ్ బ్యాడ్ ఉంటాయి ఎవ్రీథింగ్. కానీ yeah man, like I really అంటే I have a lot of respect for you for what you achieved in life, and there's lot to learn and lot go to achieve. ఇంకా మస్తుంది దునియా. So where do you see yourself? అంటే ఇప్పుడు do you have any like goals for your business or? డెఫినెట్ ఎందుకుండవు, చాలా అంబిషన్స్ చాలా ఉన్నాయి. కానీ ఐ లైక్ గో విత్ ద ఫ్లో. రేపు ఏమవుతుందో మనకు తెలియదు. చిల్, రిలాక్స్, మనకు అవ్వాలి, మనకు ఆ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేద్దాం, మంచి వర్క్ ఇద్దాం. వచ్చేది ఉంటే డెఫినెట్లీ వచ్చిన దాన్ని పాడు చేసుకోకుండా మంచిగా చేసి
ఇలా చేసాం. సో 100% ఇవ్వాలి, పని చేసే దాంట్లో 100% ఇవ్వాలి, వచ్చేది అంటే ఆ ప్లాన్లు వేసేసుకుని ఈ ప్లాన్లు వేసేసుకుని అవి అవ్వక అది మళ్ళీ దానికి ఫ్రస్ట్రేట్ అయ్యి అన్నీ ఎందుకు, మంచిగా వెళ్దాం వచ్చిన దాంట్లో 100% ఇచ్చుకుంటూ పోవాలి అంతే. కానీ ఏది ఇచ్చినా కానీ ఇందా నేను అన్నట్టు ఐ కెన్ డూ ఎనీథింగ్, ఐ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్, ఐ విల్ మేక్ ఇట్ హ్యాపెన్, ఐ హ్యావ్ దట్ కనెక్షన్స్ అంతే. సో వేర్ ఇస్ దిస్ బిజినెస్ నాలెడ్జ్ కమ్ ఫ్రమ్ ఫనీ? అంటే ఇట్లా సీన్ అంటే నీ కంపెనీలో చేంజెస్ కానీ అంటే లోగోల దగ్గర నుంచి యూ హ్యావ్ లైక్ ప్రాపర్ ప్లానింగ్ అండ్ డిజైనింగ్, ఓకే ఇది నీష్, ఇది ప్రాపర్, దిస్ ఈజ్ ద అంటే దిస్ ఈజ్ ద రైట్ వే ఆఫ్ డూయింగ్ ఇట్ అనే ఈ నాలెడ్జ్ ఉంది చూడు. That's something that I found really unique in your business style. అంటే ఏదైనా కూడా ఒక క్లాస్కి అట్రాక్ట్ అయ్యేది, వేర్ డి దిస్ ఆల్ కమ్ ఫ్రమ్? అంటే బిజినెస్ అంటూ నాకు ఇదేం అంటే ప్రాపర్గానే కదా, ఫస్ట్ అయితే హంగర్ నాకు అన్నీ నేర్పించింది. అంటే మనం చెప్పా కదా, చిన్న పాకెట్ మనీ దగ్గర నుంచి వీ హ్యావ్ టు అచీవ్ దట్, ఆ బ్రాండ్ కొనుక్కోవాలి, ఆ షర్ట్ వేసుకోవాలి, ఇది కొనాలి అది కొనాలి, బట్ ఫస్ట్ హంగరే. వన్స్ హంగర్ అయిన తర్వాత వాట్ ఇది అంబిషియస్ బేసికలీ, ఈ లెవెల్కి వెళ్ళాలి మనం. అండ్ ఇప్పుడు ఈ రీసెంట్ టైంలో ట్రావెల్, మనం ట్రావెల్ చేస్తే కొద్ది చాలా నేర్చుకుంటూ ఉంటాం బేసిక్లీ. యూ సీ పీపుల్, ఇన్స్పైర్, లొకేషన్స్ అవని వాట్ ఎవర్, కేఫేస్కి వెళ్ళినా అక్కడ క్యూట్ థింగ్స్, అక్కడ ప్రతి చిన్న థింగ్స్ కూడా ఇక్కడ ఎందుకు ఇక్కడ తీసుకురాకూడదు మనం, ఎన్ని వచ్చినాయి ఇక్కడికి. అవునవును. సో అబ్జర్వ్ చేస్తా ఉంటాం ఫుల్. మూవీ చూస్తున్నప్పుడు కూడా మూవీ వెనకాల సాంగ్స్, సెట్స్, బ్యూటిఫుల్ సెట్స్ ఉంటాయి, అవి మనం ఎందుకు రియలిస్టిక్గా మనం ఎందుకు చేయకూడదు, వాళ్ళు ఎలా ప్లాన్ చేశారు, ఆ థాట్ ప్రాసెస్ ఏముంది, దీస్ ఆర్ ద థింగ్స్. లెట్స్ టాక్ అబౌట్ డెస్టినీ. ఈ డెస్టినీ ఐడియా ఎక్కడికి వెళ్ళి వచ్చింది? వేర్ డిడ్ ఇట్ ఆల్ కమ్ ఫ్రమ్? సో అంటే ఈ మ్యూజిక్ ఫెస్టివల్స్, వన్ ఆఫ్ ది థింగ్ ఇస్ జీరో ఫెస్టివల్ అని చెప్పేసి జీరో వ్యాలీలో అవుతుంది, అండ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇన్ జైపూర్. సో ఐ హావ్ అటెండెడ్ ఫ్యూ, నేను అవేక్నింగ్స్ ఇన్ ఆమ్స్టర్డామ్, ఇలా వెళ్ళినప్పుడు చాలా అక్కడ ఉన్న క్రౌడ్ కానీ, పీపుల్ అరౌండ్, ఆ ఫన్ అండ్ ఆ డిఫరెంట్ స్టేజెస్ అసలు నెక్స్ట్ లెవెల్. అంటే నాకు చాలా బాగా అనిపించింది, ఇన్స్పైరింగ్ అనిపించింది. వై కాంట్ వీ డూ ఇన్ హైదరాబాద్, ఒకటి చేయాలి ఇలాగా అని చెప్పేసి. అండ్ అదర్ పార్ట్నర్స్ అప్రోచ్ మీ విత్ ఒక న్యూ ఇయర్ పార్టీ చేద్దామని చెప్పి అప్రోచ్ అయినప్పుడు నేను దాన్ని వై టు గో అ కమర్షియల్ పార్టీ, మనం ఫస్ట్ టైం ఇన్ హైదరాబాద్ ఒక మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్ ఇద్దాము అని చెప్పేసి, డెస్టినీ ఆఫ్ మ్యూజిక్స్ అండ్ డిఫరెంట్ జానర్స్ ఆఫ్ మ్యూజిక్ అని చెప్పేసి వీ హ్యాడ్ 4 stages. సో వీ హ్యాడ్ టెక్నో, వీ హ్యాడ్ హిప్ హాప్, బాలీవుడ్ అండ్ టాలీవుడ్ బ్యాండ్స్ అంతా కూడా మన ఎన్కన్వెన్షన్లో చేసాం. ఇట్ వాస్ నైస్, ఇట్ వాజ్ హిట్, నాట్ హ్యూజ్ హిట్, ఇట్ వాజ్ హిట్. ఫస్ట్ టైం వి డిడ్ ఇట్ గుడ్. ఇట్ వాజ్ అంటే బేసికలీ ఏ పార్టీ హిట్ అవ్వాలన్నా కానీ 3 things. అంటే ఒక న్యూ ఇయర్, మేము వన్ థింగ్ ఏంటంటే న్యూ ఇయర్ అప్పుడు చేసాము, మేబీ వీ థాట్ కొంచెం ముందు చేసి ఉంటే దాని ఎసెన్స్ తెలిసేది జనానికి అనిపించింది. జస్ట్ బికాస్ వీ డిడ్ ఇట్ ఆన్ న్యూ ఇయర్ నైట్, ఇట్ బికేమ్ ఒక న్యూ ఇయర్ పార్టీ అయిపోయింది. బట్ అంటే అవర్ మార్కెటింగ్ ఆల్సో లైక్ మ్యూజిక్ ఫెస్టివల్ ఆఫ్ ఫ్యూజన్ ఆఫ్ న్యూ ఇయర్ ఈవెంట్ అనే ఉండే బేసికలీ. అందుకని లాస్ట్ అప్పుడు అనుకుని చేసాం, ఒక 2 months 45 days ప్రయర్గా ప్లాన్ చేసాం. బట్ వాట్ వీ థాట్ ఇస్ కొంచెం ముందు చేసి ఉంటే దాని ఎసెన్స్ ఇచ్చేవాళ్ళం, ఒక ప్రాపర్ మ్యూజిక్ ఫెస్టివల్ ఎసెన్స్ ఇన్ హైదరాబాద్ ఇచ్చేవాళ్ళం అనేది నెక్స్ట్ ఎడిషన్ వీఆర్ ప్లానింగ్. సో అంటే అది న్యూ ఇయర్ నాకు తెలిసి న్యూ ఇయర్ అనగానే సాచురేట్ అయిపోతుంది, లాడ్ ఆఫ్ పార్టీస్ గోయింగ్ ఆన్. అంటే లాడ్ ఆఫ్ పార్టీస్ అంటే వాట్ దట్ మంచి క్లయింట్, మంచి క్రౌడ్ అంతా కూడా దే ట్రావెల్ అండ్ దే డోంట్ కమ్ అవుట్. అంటే యూజువలీ అందరూ ఫామ్ హౌసెస్ కానీ లేదా ఇంట్లో సెలబ్రేట్ చేసుకోవడం అలా అయిపోతాయి. క్రీమ్ క్రౌడ్ అంతా కూడా, మంచి క్రౌడ్ అంతా కూడా రారు, కొంచెం డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది. వచ్చిన క్రౌడ్ మాకు గుడ్ థింగ్ ఏంటంటే ఒక ఆల్కహాల్ దగ్గర ఎక్కడ కూడా గొడవలు అవ్వలేదు, ఫుడ్ అంతా మంచిగా అయింది, పీపుల్ ఎంజాయ్డ్ ద మ్యూజిక్. అండ్ అది ఏదో న్యూ ఇయర్ కమర్షియల్ పార్టీ లాగా కాకుండా వీ డెఫినెట్లీ గేవ్ ఉన్న బడ్జెట్స్లో ఉన్న ప్లానింగ్లో వీ గేవ్ దట్ మ్యూజిక్ ఫెస్టివల్ ఎక్స్పీరియన్స్. దేర్ వీ గాట్ సక్సీడ్. మేబీ రాంగ్ టైం ఏమో, న్యూ ఇయర్ టైం కాకుండా కొంచెం ముందు చేస్తుంటే ఇట్ వాజ్ అ హ్యూజ్ హిట్. బట్ యా, ఓవరాల్గా వీఆర్ హ్యాపీ. ద ఫస్ట్ ఎడిషన్కి చేసినప్పుడు వాట్ ఎవర్ వి డిడ్ బాగానే చేసాం, అంటే వీఆర్ హ్యాపీ. కానీ ఈ ఈవెంట్ ప్లానింగ్ దాంట్లో మొత్తం గ్లిడ్స్ అండ్ గ్లామర్, పార్టీలు మొత్తం హంగామా, ఫనీ అంటే పార్టీ, ఈ రెప్యుటేషన్, ఈ ఇమేజ్ని ఎట్లా క్యారీ అవుట్ చేసినావు, ఆర్ హౌ డు యూ? అంటే ఫస్ట్ థింగ్ ఇస్ నాకు
పార్టీ చేయడం చాలా ఇష్టం బేసిక్లీ. ఐ లైక్ టు త్రో పార్టీ అనేది ఇది. నాకున్న వాట్ ఎవర్ నా లెవెల్లో వెన్ ఎవర్ పాసిబుల్ ఐ డూ దట్. కానీ ఇంతకు ముందు ఎక్కువ దేంట్లో ఉండేవాడిని అంటే ఎక్కువ పిఆర్ చేయాలి, కనెక్ట్ అవ్వాలి పీపుల్కి, యూనో అది త్రూ పార్టీసే అవుతుంది అనే ఒక దాంట్లో ఐ యూస్ టు గో టు లాట్ ఆఫ్ పార్టీస్, మీట్ పీపుల్. ఇన్ఫ్యాక్ట్ నాకు చాలా వరకు మోస్ట్ ఆఫ్ మై క్లయింట్స్ ఫ్రెండ్స్ కానీ పార్టీస్లోనే కనెక్ట్ అయ్యాం చాలా వరకు. అది దీంట్లో గుడ్ సైడ్ ఉంది, బ్యాడ్ సైడ్ ఉంది బేసికలీ. సో వేర్ ఎవర్ వాట్ ఎవర్ ఐ డిడ్ ఇట్ వాజ్ ఫర్ మై బిజినెస్, ఫర్ మై కెరియర్, బికాస్ యూ నీడ్ కనెక్షన్స్. నువ్వు 24 గంటలు కష్టపడి నీ రూమ్లో నువ్వు కష్టపడుతుంటే బయట ఎవరికి తెలియదు. నువ్వు కష్టపడుతున్నా అని పక్కనవాడికి తెలియాలి, నువ్వు కష్టపడేది పక్కనవాడికి ఆ ఎఫెక్ట్ తెలియాలి, అవుట్పుట్ తెలియాలి, అప్పుడే కదా. సో వేర్ దిస్ హ్యాపన్స్ ఐదర్ యూనో ఇలాంటి పబ్లిక్ ప్లేసెస్లో కానీ పార్టీస్లో కానీ వి కనెక్ట్ టు క్రియేటివ్ పీపుల్, వి కనెక్ట్ టు లైక్ మైండెడ్ పీపుల్. సో ఆ సోషల్ కనెక్ట్స్తో వి గో టు ప్లేసెస్. అవును. సో సోషలైజింగ్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద లైన్ ఆఫ్ బిజినెస్ దట్ యు ఆర్ ఇన్ అంటావా? యా, అంటే ఇట్ ఈస్ ఇంపార్టెంట్. బట్ అదే ప్రతిదీ ఏదైనా సరే ఎంత లిమిట్గా ఉంటే అంత మంచిది. అది లిమిట్ దాటి ఏది కూడా ఎడిక్టివ్ అవ్వకూడదు. బేసికలీ యూ హ్యావ్ టు బీ ఇన్ యువర్ లిమిట్స్, యూ హ్యావ్ టు డూ. ఏది ఓవర్ డూ చేసినా అది నీకు డేంజర్ బేసికలీ. బట్ లైక్ డిడ్ ఇట్ హెల్ప్ యూ ఇన్ గ్రోయింగ్ యువర్ బిజినెస్? అఫ్ కోర్స్ ఐ హ్యావ్ వెరీ గుడ్, అంటే నాకున్న మంచి క్లయింట్స్ కూడా. బేసికలీ ఇప్పుడు నేను బర్త్డే చేశాను, నా బర్త్డే నేను చేసుకున్నాను. ద స్టైల్ యూనో ఆ టైంలో ఇట్ వాస్ 2-3 years బ్యాక్. ఆ బర్త్డే వాట్ ఎవర్ ఐ స్పెంట్, నెక్స్ట్ ఒక 4-5 ఈవెంట్స్, అలాంటి 4-5 ఈవెంట్స్ ఇసి ఐ మీన్ ఐ గాట్ బ్యాక్ మై మనీ అన్నట్టు. అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, పీపుల్ గాట్ ఇన్స్పైర్డ్. అరే నచ్చింది నాకు అది థీమ్, సేమ్ థీమ్ చేశారు, నాకు పెద్ద ఇదేం లేదు, మంచిగా ఉంది, బాగుంది అట్లా యూనో. సో వెన్ ఎవర్, అందుకే నాకు ఇప్పుడు ఏదైనా పార్టీ త్రో చేయాలన్నా నా స్టైల్ చూపించాలి, సో దట్ పీపుల్ విల్ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ యూనో వాంట్ టు అని చెప్పేసి. గుడ్ పర్స్పెక్టివ్, 100%. సో లాస్ట్ టైం ఐ డోంట్ నో యూ హ్యావ్ అన్ ఐడియా. ఇప్పుడు పార్టీస్ చేస్తున్నప్పుడు ఏంటంటే కొంతమంది డ్యాన్స్ అలసిపోతాం, అక్కడ వాడికి ఓ రీఛార్జ్ ఇవ్వాలి, ఓ మంచి మసాజ్ పెడితే రీఛార్జ్ అవుతాడు. అట్లా చాలా పార్టీస్లో యూనో క్రియేటివ్ ఐడియాస్ అలాంటి కొంచెం ఏదైనా కొంచెం యాడ్ చేద్దాం, మన స్టైల్ యాడ్ చేయాలి, అలాంటి ప్రాసెస్ వచ్చినప్పుడు కొంతమంది చెప్పినా కానీ వాళ్ళు వీడు చెప్తున్నాడు ఈవెంట్ ప్లానర్ కదా, వీడు ఏదో నాకు అమ్మేస్తున్నాడు అనే ఫీలింగ్లో ఉంటాడేమో. కానీ అదే నేనే చేస్తే అరే నీ పార్టీలో పెట్టావు కదా, బాగుందిరా, సేమ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. యా, that only happens. Nice, that's an interesting where do you see this Destiny going? Ante ipudu so you established a brand Destiny, you spent a lot of money, huge amount of money for sure. Yeah, ante ini tarvata new year tarvata why did you not get into it again? Like where do you see Destiny అంటే see ఇప్పుడు లాస్ట్ 6 months నుంచి ఇప్పుడు చూస్తే జనవరి టు జూలై ఎవరు కూడా అంత పార్టీ మోడ్లో లేరు హైదరాబాద్లో. చూసి పార్టీ మూడ్ కాదు కదా, అసలు రెస్టారెంట్కి వెళ్ళి తినడానికే ఇదిగా ఉంది. అవునవునవును. సో వాట్ ఐ ఫీల్ ఇస్ మేబీ అక్టోబర్ తర్వాత నుంచి ఆ పార్టీ ఫీల్, ఆ చలి స్టార్ట్ అయిన తర్వాత కొంచెం బయటికి వెళ్ళి హాట్ చాక్లెట్ తాగుదాం, బయటికి వెళ్ళి కొంచెం గవర్నమెంట్ చేంజ్ అవ్వడం ఏమన్నా అట్లా ఎఫెక్ట్ ఏమో నాకు తెలియదు. గవర్నమెంట్ గురించి మాట్లాడద్దాం, నాకేం తెలియదు. ఇన్ఫ్లేషన్ అనుకుంటా ఫనీ, పైసలు లేవు మార్కెట్లో లేవు. మేబీ గవర్నమెంట్ వల్ల ఏమో తెలియదు నాకు. ఎలక్షన్స్ వరకు ఆ రొటేషన్ అంతా అయిపోయింది, ఎవరు అడిగినా కానీ ఎలక్షన్స్ కదండి, అది సంథింగ్. పైసలు అయితే తీస్తలేరు, మస్తు పేమెంట్లు వచ్చి ఉన్నాయి. అవునా? కానీ దొబ్బుతున్నాం చూడు బండి అసలు, ఇవన్నీ కనిపించవు. అవునవును. క్లయింట్స్ సార్లు ఈ సర్వీస్ ఏదైతే ఫోటోగ్రఫీ, బిజినెస్ మ్యాన్, వీఆర్ ఏ బిజినెస్ ఓనర్స్. హౌ అబౌట్ కార్పొరేట్స్? వెడ్డింగ్స్ గురించి మాట్లాడినాం మనం మస్తు, కానీ వాట్ అబౌట్ కార్పొరేట్స్? ఏంటంటే బేసికలీ 45 days ఇది ఉంటుంది, టైం లైన్ ఉంటుంది, బాగుంటుంది. కార్పొరేట్స్ ఆర్ గుడ్. కానీ ఆ కార్పొరేట్స్లో ఏంటంటే ఇందాడు ఎలా అయితే కార్పొరేట్స్లో ఒక మనం న్యూబీస్కి ప్రొఫెషనల్స్కి తేడా ఏంటని కదా, కార్పొరేట్స్ ఏంటంటే న్యూబీస్కి ఛాన్స్ ఉండదు, చాలా తక్కువ. సో కోర్ లెవెల్ కార్పొరేట్ ప్లానర్ అయితేనే వీ కెన్ గెట్ కార్పొరేట్ క్లయింట్స్. వీ హ్యావ్ డన్ ఫ్యూ కార్పొరేట్ క్లయింట్స్ కొన్ని. కానీ ఆ సెగ్మెంట్ అలాగుంటారా వాళ్ళ, అంటే కార్పొరేట్ ఈవెంట్స్ చేసే వాళ్ళు ఎక్స్క్లూజివ్ ఉంటారు. వాళ్ళ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ఇస్ డిఫరెంట్ అండ్ పేమెంట్స్ అన్ని చాలా ప్రాంప్ట్ ఉంటాయి. అక్కడ కట్టింగ్లు ఇలాంటివి ఏమి ఉండవు. మనం ఎంత కోడ్ చేస్తే అంత వస్తుంది. అందులోకి ఎందుకు ఎంటర్ కాలేము, ఎట్లా ఎంటర్ కావాలి అంటే ఇట్స్ ఆల్ అబౌట్ యూనో, అది ఒక సాఫ్ట్వేర్ జాబ్ చేసినట్టే ఉంటుంది మళ్ళీ కార్పొరేట్. యూనో ఇట్స్ ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రీ ఫిక్స్డ్. అక్కడ అంతా యూనో డిజైన్ ఇంత ప్యాషనేట్గా ఉండదు, ఇంత ఛాలెంజెస్ ఉండవు కార్పొరేట్లో. సో ఈజీగా ఎవరన్నా అంటే ఏమంటారు అంటే
ఓకే ఈ 1 2 3 4 5 ఫిక్స్డ్ ఉంటుంది ఇది చేసేద్దాం అనేటోళ్ళు వాళ్ళది ఇక ప్రోగ్రామ్ సెట్ చేసేసుకుంటారు వాళ్ళు అంతే. అంటే చేసేసుకుంటారు. అంటే బేసిక్ లెవెల్ నుంచి స్టార్ట్ చేస్తే కార్పొరేట్ ఈవెంట్స్ చాలా సింపుల్గా ఉంటాయి. ఒక బ్యాక్ డ్రాప్, ఒక ఎంట్రన్స్, వాళ్ళకి ఏంటంటే ప్రతిదీ కూడా ఒక ఐటనరీ ప్రకారంగా వెళ్ళిపోతాయి కదా. ఇక్కడ టైంకి సంథింగ్ దట్స్ ఈజీ టు డూ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ కెన్ డూ ఇట్. ఎస్ అందులో ఇక మన దగ్గర ఐ నాట్ సేయింగ్ కార్పొరేట్స్ బాగున్నప్పుడు కార్పొరేట్స్లో కొన్ని మలేషియాలో అవుతూ ఉంటాయి, యూనో దుబాయ్లో అవుతూ ఉంటాయి, వేర్ యూనో కార్పొరేట్ టీమ్ అందరిని తీసుకెళ్ళి అక్కడ వీ హ్యావ్ టు మేక్ దెమ్ స్పెండ్ డేస్, ఇలాంటివి వస్తాయి. ఇంకా ఇవి కూడా బాగుంటాయి అంటే ఆ సెట్ ఆఫ్ దాంట్లోకి వెళ్తే. బట్ బేర్ మినిమం స్టార్టింగ్ ఏంటంటే చాలా రోజుల వరకు ఒక 4-5 years అన్నా నీకు పడుతుంది ఆ ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవడానికి, కార్పొరేట్లో నువ్వు ఎంటర్ అయ్యి అవ్వడానికి ఇదంతా. సో ఐ డోంట్ ఫీల్ లైక్ ఇట్స్ నాట్ మై ఫోర్టే అని నాకు ఎందుకో. ఐ డిడ్ ఫ్యూ కాటేజ్, ఐ డిడ్ అరిటీ హాస్పిటల్ ఓపెనింగ్స్ చేశాను, కొన్ని మంచి మంచి కన్స్ట్రక్షన్ కంపెనీ ఓపెనింగ్స్ చేశాను. సో క్రియేటివ్ ఇది ఉండదు, అంతేం ఉండదు అక్కడ అంతా ఉండదు. అండ్ కార్పొరేట్లో ఏంటంటే హాఫ్ ఆఫ్ ది వర్క్ కార్పొరేట్ టీమే చేసేస్తుంది. అంటే వాళ్ళ బ్రాండ్ లోగోస్ తగ్గట్టు, వాళ్ళ కలర్ కాంబినేషన్స్ తగ్గట్టు, వాళ్ళ డిజైన్స్ వాళ్ళే ఇచ్చేస్తారు. సో అంత పెద్ద ఛాలెంజింగ్ ఏమి ఉండదు. సో డెస్టినీ పార్టీ ఎప్పుడు ఉంటుంది నెక్స్ట్? చూస్తున్నాం, ప్లానింగ్. అవునా? నాట్ ఎట్ ఇంకొక క్లియర్ ఇది మాకటే అర్థం కావట్లేదు కదా. సో ఆచి చూచి అడిగేద్దామని. యా, ఇట్స్ అ గుడ్ హ్యాంగ్ మ్యాన్ అండ్ గుడ్ లక్ విత్ యువర్ వర్కౌట్ రెజ్యూమే అండ్ గెటింగ్ ఫిట్. దట్స్ ద ఐ థింక్ దట్స్ ద అది కరెక్ట్గా ఉంటే అన్నీ కరెక్ట్ అవుతాయి అనుకుంటా. నేనైతే నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. అంటే నాట్ జస్ట్ ఇలా ఫిజికల్గా కానీ మెంటలీ కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ. డిసిప్లిన్డ్గా ఉంటే నువ్వు ఫ్రీ ఉంటావు. Discipline is what something makes you free. And discipline happens only when you start working out and పర్టికులర్ టైంలో పర్టికులర్ పని చేస్తా ఉంటే అండ్ దానికి సపోర్ట్ చేయాలంటే నీ హెల్త్ కరెక్ట్ ఉండాలి. ఎగ్జాక్ట్లీ. అండ్ హెల్త్ దగ్గరకు వచ్చేసరికి డిసిప్లిన్ లేకపోతే అంటే అదే ఇప్పుడు నేను ఒక 6 months బ్యాక్ ఆర్ 1 year బ్యాక్ ఇప్పటికి నాకు చాలా తేడా వస్తుంది బేసికలీ. ఇన్ఫ్యాక్ట్ ఈ 3 months అయితే ఇట్స్ వెరీ ఎవిడెంట్. అండ్ ఎంత పుష్ చేసినా ఎవడు ఎంత చెప్పినా సొంతంగా రావాలి. అండ్ మోర్ ఓవర్ నీకు ఫిజికల్ చేంజెస్ ఏమో కానీ నీకు కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుతాయి బేసికలీ. ద వే యూ టాక్, ద వే మెంటల్ క్లారిటీ, ఫోకస్ ఉంటుంది బేసికలీ. అవునవును. అండ్ ఫుడ్ చేంజెస్ అవుతాయి. యూ ఈట్ హెల్తీ ఫుడ్. ఇప్పుడు అంత కష్టపడుతున్నాము, నువ్వు చక్కగా తినకపోతే అరే నేను ఇంత ఇప్పుడు ఇది తింటే ఎట్లా అన్నట్టు ఉంటుంది. నేను ఐ వాజ్ ఎ ఫుడ్డీ బేసిక్లీ. ఇంతకు ముందు తెగ తినేవాడిని డెజర్ట్స్. కొత్త ప్లేస్ కెఫే ఓపెన్ అయితే వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయి ఒక స్టోరీ పెట్టాలా, ఒక డిష్ టేస్ట్ చేయాలా. ఇప్పుడు అసలు ఎన్ని రెస్టారెంట్స్ ఓపెన్ అవుతున్నాయి, అలాగే మూసేస్తున్నారు కూడా. బట్ స్టిల్ తెరుస్తున్నారు, మూస్తున్నారు. లాట్ ఆఫ్ పీపుల్ విత్ లాట్ ఆఫ్ మనీ ఆర్ డూయింగ్ అ లాట్ ఆఫ్ షిట్. కానీ అందులో ప్యాషను, జిగర్, అది చేయాలన్న కుతూహలం లేకపోతే ఏడికెళ్ళి అవుతుంది. ఏం కాదు, మూసేసుకోవాల్సిందే. అండ్ cheers to that, man. Thanks, man. Thanks for coming and thanks for inviting me. Good luck with everything. It was fun hang. Thank you. Same here. Thank you so much. That's funny. Yellow Planners, guys. Thank you. Do check and follow my page. Yes. Yeah, anything that you want people to follow you or ekanana. So Yellow Planners is his official Instagram page, and he also has a YouTube, Instagram, Pinterest అన్నీ మొత్తం. నేను నా క్లయింట్స్ దగ్గర చాలా మంది దగ్గర చూసిన వేర్ పీపుల్ షో యువర్ స్టఫ్ టు ద డెకరేటర్స్కి మీ ఫోటో చూపించి వాళ్ళతో రెప్లికేట్ చేసుకుంటారు. సో ఐ ఫెల్ట్ ప్రౌడ్. I feel so happy for that. Yeah. అరే మై ఫ్రెండ్ ఓన్స్ దిస్ కంపెనీ అండ్ వాళ్ళ కాపీలు తీసుకొని కోపం వచ్చేసేది. కానీ నేను ఎలా అయితే ఒక నార్త్ ఇండియన్స్ అయితే ఒక ఇంటర్నేషనల్ డిజైనర్స్ దగ్గర ఇన్స్పైర్ అవుతున్నానో, మా వర్క్ చూసి వేరే వాళ్ళు ఇన్స్పైర్ అవుతుంది, దానికన్నా హ్యాపీ. అంతే. దట్స్ హౌ ఇట్ ఈస్. దట్స్ ద యాటిట్యూడ్ దట్ యూ నీడ్ టు క్యారీ. And you have an amazing attitude towards your work, your life, and your everything. And I really like that about you, man. Thank you. Thank you, man. That's it, guys. Good night and thanks for watching. Let's fucking go.